శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మీ శీర్షికలు వింటూ నన్ను నేను మార్చుకుంటున్నాను, ఆ దిశగా ప్రయాణిస్తున్నాను. అయినా కొన్నిసార్లు ఇతరుల ప్రవర్తనల వల్ల నేను ఉద్వేగానికి గురి అవుతున్నాను. నా మనసులో ఎవరి మీదైనా ఈర్ష్య కలగకుండా చూసుకుంటున్నాను. కానీ సంతోషం, దుఃఖం, ఇష్టం, అయిష్టాలు నన్ను పూర్తిగా వదలటం లేదు. అలాంటి వేళల్లో నేను శాంతి మంత్రాలను పఠిస్తూ నా మనస్సును నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది నా జీవితంలో చివరి దశ. నా వయసు ప్రస్తుతం 74 సంవత్సరాలు. ఈ శేష జీవితాన్ని నేను శాంతిగా గడపాలనుకుంటున్నాను. దానికి మార్గదర్శకముగా మీ తదుపరి శీర్షికలో ఏవైనా సూచనలు, మార్గనిర్దేశనలు ఇవ్వగలరని కోరుకుంటున్నాను. ఇదండి వీరి ప్రశ్న. అంటే ప్రశ్న అని మనం చెప్పుకుంటున్నాం. వీరి భావాన్ని తెలియజేశారు. దానికి ఏదైనా జీవించటానికి అనువైన మార్గనిర్దేశనం, అంటే రోజువారీ జీవితంలో మనం అసలు ఎలా ఉంటున్నాం, ఎలా ఉండాలి. మనం మతపరమైనటువంటి జీవితాలను గడుపుతున్నా, లేదా దైవీపరమైన భక్తిపూర్వక జీవితాలను గడుపుతున్నా, అంటే మతము భక్తి కలిసే ఉంటాయి. కాకపోతే కొంతమంది ప్రత్యేకంగా మత విధానాలను ప్రచారాలుగా పెట్టుకుంటారు. అలా గడుపుతున్నా, లేదా దైవీపరమైన సాధనలు మనం పర్సనల్గా చేసుకుంటున్నా, మతాచారాలు పాటించుకుంటూ ఏ గురువుల్ని అనుసరిస్తున్నా, మనకి ఏ గురువులు మాతాజీలు ఉన్నా, లేదా కొంతమంది అనేక మంది దీక్షలు తీసుకుంటారు. అనేక రకాల అనేక మార్గాలలో దీక్షలు ఉన్నాయి. చాలామంది ఇస్తూ ఉంటారు దీక్షలు. అలా దీక్షలు తీసుకొని మేమేదో గురువుకో, దైవానికో, లేదా ఆ విధానానికో, ఆ పద్ధతికో అంకితమైపోయామనుకుంటూ జీవిస్తున్నా, లేదా ఒక సాధారణ సామాన్య గృహస్థుగా మామూలు జీవితం జీవిస్తూ సాధారణంగా దైవాన్ని కొలుచుకుంటున్నా. కొంతమంది సాధారణంగా అంటే ఏమి లేదు, రోజువారీ అలా లేవటం. దైవము అనేది ఒక నమ్మకంగా తీసుకొని, ఏదో ఈ మతంలో పుట్టాం, ఈ మతంలో ఈ దేవుడు ఉన్నాడు, మేము పుట్టేటప్పటికే ఈ ఇంట్లో ఈ దేవుడు, ఈ మతం కొనసాగుతున్నాయి, తల్లిదండ్రులు వాటిని నేర్పారు, వాటిని ఆచరించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏదో లేవగానే స్నానం చేసి ఓ నమస్కారం, ఒక అగరబత్తో, ఎవరి మతంలో ఏ విధానం ఉంటే దాన్ని అలా పాటించుకొని వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఒక సామాన్య భక్తి. దేవుడి గురించి వాళ్ళకి ఎక్కువ ఆలోచన లేదు. ఉన్నాడా లేడా పరిశీలన ఆసక్తి లేదు. ఉన్నాడని చెప్పారు, ఒక ఫోటోనో ఒక మూర్తో, దానికి సంబంధించిన ఒక ప్రతీక మా ఇంట్లో ఉంది, దానికి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయి నా పని నేను చేసుకుంటున్నాను, ఇంకే గొడవ లేదు. ఏదైనా పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు, భరించలేనంత భయాలో బాధలో వచ్చినప్పుడు, ఇక చుట్టూ ఉన్న వాళ్ళు దీనికి సంబంధించి ఏం చెబితే అది నమ్ముతూ ఉంటారు, దైవీపరమైన విషయాలు. అప్పుడు వెళ్ళి అవేవో ఆ సమస్యలు తీర్చేస్తాము అని దైవీపరమైన మతపరమైన దుకాణాలు ఓపెన్ చేసుకున్న వాళ్ళందరి దగ్గర తిరుగుతారు వెళ్ళి. మళ్ళీ ఆ సమస్యలు అయిపోగానే ఎవరి జీవితం వాళ్ళు జీవించుకుంటూ వెళ్ళిపోతారు. వీళ్ళకి తెలిసింది ఇంతే, ఇంక దేవుడు. వీళ్ళు స్వతంత్రంగా ఏ ప్రయత్నము, దేవుడు కానీ దేవత కానీ మతం కానీ దీని సంపూర్ణత ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం అసలు చేయరు. ఇది సామాన్య జీవితం అంటే. సామాన్య జీవితం అంటే ఎక్కువ మంది సామాన్య జీవితం గడిపేవాళ్ళు ఉంటారు. ఈ సామాన్య జీవితం గడిపే వాళ్ళని మేము దేవుడికి, మతాలకి, మార్గాలకి, విధానాలకి అంకితమైపోయామని గురువులు, మహాత్ములు, మాతాజీలు తయారవుతారు. సంస్థలు అక్కడి నుంచి పుట్టుకొస్తాయి. వాళ్ళంతా ప్రచారాలు మొదలు పెడతారు. ఆ ప్రచారకుల్లోనే దుకాణాలు ఓపెన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు. అసలు ఇది బేస్ అన్నమాట. ఏ మతానికైనా, ఏ దైవ విధానానికైనా దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు అనే బేస్ ప్రిన్సిపల్ని తీసుకొని వాళ్ళంతా ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ ప్రచారం చేయటం, ఆ ప్రార్థనాలయాలు కట్టడం, ఆ ప్రార్థనాలయాలు నిర్మించటం, వాటిల్లో వాళ్ళు పెద్దలుగా కూర్చొని ఉండటం, చలామణి అవటం, సామాన్య జనులకు వాళ్ళు బోధలు చేయటం, ఇదంతా కూడా ఒక సహజ
ప్రవృత్తిగా వెళ్ళిపోతుంది. వాళ్ళ దగ్గర ఏముందంటే ఈ బోధకుల దగ్గర ఏముంది, వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా అసలు ఈ మతం ఏం చెబుతుంది, బోధకులు ఏం చెబుతున్నారు, ఈ ప్రార్థనాలయాలు ఏమున్నాయి, మనం కట్టుకున్నాయి కదా, ఇలాంటి విచారణ అనేది అసలు సామాన్య ప్రజల్లో ఉండదు. వాళ్ళు రీతి రివాజులు పాటించుకుంటూ వెళ్ళిపోతారు. అంతే, సింపుల్. సోమవారం ఈ దేవుడు, మంగళవారం ఈ దేవుడు, బుధవారం ఈ దేవుడు, గురువారం ఈ దేవుడు, శుక్రవారం ఈ దేవుడు, శనివారం ఈ దేవుడు, ఆదివారం ఈ దేవుడు. దేవుడి కోసం ఈరోజు ఇది ఇలా చెయ్యాలి, దాన్ని అటెండ్ అయిపోదాం, అంతే, అయిపోయింది. మిగిలిందంతా నా జీవితం నేను జీవించుకుంటాను. అంటే దేవుడు అనే కాన్సెప్ట్ నా జీవితానికి భిన్నంగా ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టు పాటిస్తాను. నా జీవితం నాదే, నా గుణాలు నావే, నా బుద్ధులు నావే, నాకు సంబంధించిందంతా నా సపరేట్ లైఫ్. మరి ఏంటి ఆ దేవుడు నమ్మటం, ఆ రోజుల్లో ఆ ప్రార్థనాలయానికి వెళ్ళటం, లేదా మా ఇంట్లో రోజువారీ నమస్కారం నేను చేయవలసినవి చేయటం ఏంటి అంటే, ఎవరో దేవుడు ఉన్నాడు, నాకు దాంతో పని లేదు, ఆ ఉన్న దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు, కాబట్టి ఆ వాళ్ళు చెప్పినవి నేను పాటిస్తాను. అంటే నేను నమ్ముతున్నాను, అది నమ్మకం అంటారు. వాళ్ళు చెప్పింది నేను నమ్ముతున్నాను, నమ్మింది ఆచరించుకుంటున్నాను, మిగిలిన నా జీవితం నేను జీవించుకుంటూ పోతున్నాను. ఇది సహజ సామాన్యమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మతాల భక్తి ఇలాగే ఉంటుంది. అందులో అన్ని దైవ మార్గాలు ఎక్కడైనా తీసుకోండి, సామాన్యమైన వాళ్ళు సామాన్య భక్తులుగా ఉంటారు, ఉన్నత స్థానాలకు వెళ్ళి పేర్లు తెచ్చుకున్న వాళ్ళు ప్రచారకులుగా ఉంటారు. ఒక్క ఆత్మజ్ఞాన మార్గములోనే మీకు ప్రచారము అనేది ఉండదు. ఎందుకనంటే ఆత్మజ్ఞాన మార్గములో మిమ్మల్ని మీరు చూసుకోవడం, మిమ్మల్ని మీరు తెలుసుకోవడం, మిమ్మల్ని మీరు గమనించుకోవడం, మీ సంపూర్ణతను మీరు సాధించుకోవటం అంటే తెలుసుకోవటం ఉంటుంది అంతే. అందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతం. భక్తి మార్గాలు, మత మార్గాలు, దైవ మార్గాలు ఇవన్నీ ఎవరిష్టం వాడదు. అందుకని చూడండి, అవి అనేకం ఉంటాయి. వాటిలో వాళ్ళు ఏర్పరుచుకున్నటువంటి ఎవరి నమ్మకాల వాళ్ళే, ఎవరి పద్ధతుల వాళ్ళే, ఎవరి ఆచార వ్యవహారాలు వాళ్ళే. వాటి గురించి అసలు చర్చ లేదు. ఎందుకంటే అది ఒక సామూహికం. ఇప్పుడు సినిమా తీశారనుకోండి, ఎవరు చూస్తారు ఎవరు చూడరు అనే దాంతో ఎవరికి సంబంధం లేదు, దానికి రూల్స్ లేవు, కట్టుబడి ఏమి ఉండదు. ఇష్టమైన వాళ్ళు చూసుకుంటారు, ఇష్టం లేకపోతే చూడరు. అలాగే సినిమా తీసిన వాళ్ళు ప్రజలు ఎలా చూస్తారు అనే విధానానికి అనుగుణంగా అనేక ప్రచారాలు చేసుకుంటారు. మా సినిమా చాలా గొప్పది, చాలా కష్టపడి తీసాం, చాలా బాగా తీసాం, మీకోసమే తీసాం, ప్రేక్షక దేవుళ్ళు అంటూ ఉంటారు అందరు. ఎందుకని ఇక్కడి నుంచి డబ్బు వస్తుంది కాబట్టి, వీళ్ళ నుంచి లాభం వస్తుంది కాబట్టి వీళ్ళు ప్రేక్షకులు దేవుళ్ళు అంటారు. కానీ ఆ ప్రేక్షక దేవుడికి వాళ్ళు అసలు ఎప్పుడు రారు. ప్రేక్షకులే దేవుళ్ళు అయితే కాదు, మీ వల్ల మాకు లాభం ఉంది కాబట్టి. ప్రేక్షక దేవుళ్ళని ఆనంటే మామూలు సామాన్య ప్రజలు, ఈ ప్రేక్షకులు వాళ్ళని దేవుళ్ళుగా అభిమానులై ఆరాధిస్తూ ఉంటారు. వీళ్ళు ఉన్న మాట వరుసకు ప్రేక్షక దేవుళ్ళు అని చెప్పి వెళ్ళిపోతుంటారు. ఇదంతా ప్రపంచంలో కనపడుతున్న విషయమే. ఇలాగే సేమ్ ఎలా అయితే వాళ్ళ మీద అభిమానాలు ఏర్పరుచుకున్నారో అలాగే ఎవరి మతం వాళ్ళు, ఎవరి విధానం వాళ్ళు, ఎవరికి నచ్చిన చోట వాళ్ళు దేవుళ్ళు దేవతల మీద అభిమానాలు ఏర్పరుచుకున్నారు. ఆ అభిమానాలకు తగ్గట్టుగా అక్కడున్న రీతి రివాజులు ఏంటో మనుషులు తయారు చేసినవి పాటించుకుంటూ ఉంటారు. ఇందులో ఎటువంటి అసత్యము లేదు. అయితే ఇది పాటించవచ్చా పాటించకూడదు అనేది అసలు ఇక్కడ విషయం కాదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు ఇక్కడ ఈ ప్రపంచంలో. ఎందుకంటే మీకు ఎలా మనశ్శాంతిగా ఉందో, ఎలా తృప్తిగా ఉందో, మీరు దేనిని నమ్ముతున్నారో అదే మీకు హాయిని ఇస్తుంది. అంతే సింపుల్. ఇక్కడ సత్యాసత్యాలు లేవు. తా వలచింది రంభ, తా మునిగింది గంగ అని ఒక సామెత ఉంది. ఎవరికి ఏది ఎలా నచ్చితే అలా. ఎందుకని మనం హాయిగా ఉండటమే మన ప్రధానం. ఇందుకే మన ప్రధానం అక్కడ దేవుడు హాయిగా ఉండటం, మతం హాయిగా ఉండటం, ఇంకొకళ్ళు ఎవరో హాయిగా ఉండటం కానే కాదు అసలు. ఆ మతం ద్వారా, దేవుడి ద్వారా, ఆ మత ప్రచారకుల ద్వారా నేను హాయిగా ఉండటం, నేను హాయిగా ఉండటం కోసం నేను దాన్ని నమ్ముతున్నా అంతే. కాబట్టి నువ్వు ఏది నమ్ముకుంటావు నీ ఇష్టం. కానీ ఆధ్యాత్మికతకి నమ్మకానికి అసలు సంబంధమే లేదు. మొత్తం దైవ మార్గాలు, మత మార్గాలు, మత ప్రచారకుల మార్గాలు ఇవన్నీ కూడా అంటే ఒక సాకార సగుణ రూపాన్ని పట్టుకొని సాగేటువంటి మార్గాలన్నీ కూడా నమ్మకము అనే దాని మీద బేస్ అయ్యి ఉంటాయి. ఎందుకని బేస్ అయ్యి ఉంటే మీరే గమనించండి. ఇప్పుడు మన ఇంట్లో మనం ఏ దైవాన్నన్నా పూజిస్తున్నాం, ఏ మతమైనా కావచ్చు.
ఆకార మతం కావచ్చు, నిరాకార మతం కావచ్చు, ఏదైనా ఏ మతమైనా కావచ్చు, ఒక దైవానికి సంబంధించిన విధానం మనం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు నిరాకార మతాల వాళ్ళు కూడా అక్కడ మూర్తిని, ఒక ప్రతిమని, ఒక ఫోటోని, ఒక ఆకారాన్ని పెట్టుకోరు తప్ప ఒక ప్రార్థనాలయం కట్టుకుంటారు. వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, శూన్యంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటారు, శూన్యాన్ని ఊహించుకొని, వెలుగులను ఊహించుకొని. అంటే పరమాత్మ శక్తి నిరాకారంగా ఉందనుకుంటారు, కానీ ఒక భావనకే ఆలంబన పెట్టుకుంటారు వాళ్ళు కూడా. ఆ భావన ఆలంబన వాళ్ళు నిరాకారంగా ఒక శక్తి రూపంలో, వెలుగుల రూపంలో అలా పెట్టుకుంటే వీళ్ళు ఆ వెలుగులు శక్తిని ఇంకా కన్వీనియంట్గా మూర్తి రూపంలో పెట్టుకున్నారు. అంతే, తేడా ఏమి లేదు. నీ భావనే, నీ మనోభావనే, అక్కడ నీకు కనపడుతుంది ఏమీ లేదు, నీకు అనుభవం అవుతుంది ఏమి లేదు. అక్కడ ప్రత్యక్ష నిదర్శనం ఏమి లేదు. అంటే ఒక చెట్టు కనపడినట్టుగా, ఓ మనిషి కనపడినట్టుగా, భూమి మీద ఉన్న విషయాలన్నీ కనపడుతున్నట్టుగా అలా ఏమీ అక్కడ ప్రత్యక్ష నిదర్శనం లేదు. నిరాకారమైన, ఆకారమైన నీ భావనా బలాన్ని పెంచుకుంటున్నావు. అంటే నమ్మకము, సింపుల్ అంతే. నమ్మకాలను పెంచుకుంటూ ఉంటాం. ఆ నమ్మకాలను పెంచుకోవడానికి ఆధారంగా మన ఇంట్లో ఎవరి తాహతను పెట్టేవాళ్ళు ఫోటోలో, మూర్తులు, చిన్న చిన్న గోడకు తగిలించుకునే ఫోటోలు, లేదా పెద్ద పెద్ద మందిరాలు వాళ్ళ స్థాయిని బట్టి కట్టుకుంటారు ఇంట్లో ఆరాధనకి. మళ్ళీ బయట అందరూ కలిసి చందాలు వేసుకొని ప్రార్థనాలయాలు నిర్మించుకుంటారు. ఒక సందులో, ప్రతి ఊర్లో ఒక సందులో 10-15 ప్రార్థనాలయాలు ఉంటాయి అన్ని మతాలకు సంబంధించి. ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. ఎవరి మతాలకు వాళ్ళకి పండగలు ఉన్నాయి, ఎవరి దేవుళ్ళకి వాళ్ళకి పండగలు ఉన్నాయి. ఇవంతా ఇక్కడ మీరు గమనిస్తే అసలు ఇన్ని అనేకముగా ఉండటమే నమ్మకము. అంటే ఒక్కొక్కరు ఒక్కో దాన్ని నమ్ముతున్నారు. నమ్మకం అని ఎందుకు అంటున్నానంటే అది అక్కడ లేదు. ఇప్పుడు ఒక ప్రార్థనాలయంకి వెళ్ళి ఎవరు కట్టారని చెప్తారు. వివరాలు అడిగితే ఎవరు కట్టారండి, ఎవరు కట్టించారండి అంటే వివరాలు ఉంటాయి. మీరు ఎందుకు అసలు చాలా ప్రార్థనాలయాలు వాళ్ళ పేర్లు ఉంటాయి. ఈ రాయి మేము ఇచ్చాం, ఈ ఇటుక మేము ఇచ్చాం, ఈ ఫ్యాన్ మేము ఇచ్చాం, ఈ ట్యూబ్లైట్ మేము ఇచ్చాం అని అక్కడ దాతల పేర్లు ఉంటాయి. అలా మనుషులందరూ కలిపి కట్టుకున్నారు అంతే. ఆ లోపల ఉన్న మూర్తిని ఎవరు పెట్టారండి అంటే మనుషులే చెక్కారండి, రాళ్ళని చెక్కారు, లేదా ఫోటోలు తయారు చేశారు. సంథింగ్ అది మనుషుల చేత చేయబడింది. మరి ఇక్కడ ఆచార వ్యవహారాలు ఎవరు పెట్టారండి? ఈ మనుషుల చేత చేయబడిన ఈ ప్రార్థనాలయంలో మనుషుల చేత చేయబడిన ఆ మూర్తికి జరిగేటువంటి అర్చనలో, ప్రార్థనలో, ప్రేయర్స్ ఏవైతే ఆ మతానుసారం అవి ఎవరు పెట్టారండి? అవి మనుషులే పెట్టుకున్నారండి. అంటే మానవ కల్పితములు, మానవ మనోకల్పితములు. అందుకని అవి ఎవరిష్టం వచ్చినట్టు అది చేసుకున్నారు. ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే, నేను వాటిని తక్కువ చేయడానికి చెప్పట్లా. అవి ముందు అసలు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపోయింది అనే భావనలోంచి బయటకు రండి. అవి మనోకల్పితములు, మనుషులు నిర్మించుకున్నవి, మనుషులు తయారు చేసుకున్నవి, మనుషులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు అవి. అంటే అవన్నీ నమ్మకానికి సంబంధించినవి అంతే. అన్ని నమ్మకం. నీ భావనా బలాన్ని నువ్వు అక్కడ పెంచుకుంటున్నావు. వాళ్ళు చెప్పారు ఈ మూర్తిలో భగవత్ శక్తి ఉంది. ప్రార్థనాలయం దేవుడి ఇల్లు. ప్రార్థనాలయం అంటే ఏంటి? మన ఇల్లు మనకుంటే దాన్ని ఇల్లు అని పిలిచాం. మనుషులు ఉండేది ఇల్లు, దేవుడు ఉండేది ప్రార్థనాలయం. దేవుడి ఇల్లు ఏంటంటే ప్రార్థనాలయం. ఒక్కొక్క మతంలో ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. మందిరాలు అంటారు, ప్రార్థనాలయాలు అంటారు, మసీదులు అంటారు, చర్చిలు అంటారు, గురుద్వారాలు అంటారు. అలా ఎవరికాళ్ళు పేరు పెట్టుకున్నారు. కానీ మొత్తానికి అవన్నీ ప్రార్థనాలయాలు. సామూహికంగా ఎవరికైనా హక్కు ఉంది అక్కడికి వెళ్ళటానికి, ఎవరైనా వెళ్ళొచ్చు. గ్రూప్ అది. ఎవరింట్లో వాళ్ళు మళ్ళీ దాని చిహ్నాలు, ప్రతిమలు పెట్టుకుంటారు, ఫోటోలో, బొమ్మలో, వాళ్ళ ఇష్టమే. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, సత్యం అయితే ఒకటే ఉంటుంది. సూర్యుడు సత్యము, ఒకే సూర్యుడు ఉంటాడు. భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఒక సూర్యుడే. ఇలాంటి సూర్యులు అనేక మంది ఉంటారు. గ్యాలక్సీలు అంటే పాల పొంతలు అనేకం ఉన్నాయి. సృష్టి అనేకంగా ఉంది. ఆ సైన్స్తో మనకేం పని లేదు. భూమి వరకు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, మనుషులందరికీ కనపడతాయి, సత్యమే. దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. మనతో పాటు 3 మంది మనుషులు ఉన్నారు భూమి మీద. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, మనలాగానే కుటుంబాలు ఉన్నాయి. చాలా మంది ఉంది. మనం వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు చేసుకు జీవిస్తున్నట్టు అందరూ అలా జీవిస్తున్నారు. దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. నిత్య జీవితంలో అదంతా ఎదురుగా ఉంది. నేను మనుషులు ఉన్నారని నమ్ముతున్నానండి, నేను స్త్రీలు ఉన్నారని నమ్ముతున్నానండి, నేను పురుషులు ఉన్నారని నమ్ముతున్నానండి,
నేను జంతువులు ఉన్నాయని నమ్ముతున్నానండి, పులులు ఉన్నాయని నమ్ముతున్నానండి, సింహాలు ఉన్నాయని నమ్ముతున్నానండి అనక్కర్లా. జూకి వెళ్తే అక్కడ ఏదో ఉన్నాయి, అవి అంతా తిరగకపోయినా జూలోకి వెళ్తే ఉన్నాయి. నేను నమ్ముతున్నానని అనక్కర్లా. అంటే నీకు కనపడుతూ వినపడుతూ అనుభవానికి అందుతున్న దేన్ని నేను నమ్ముతున్నానని అనక్కర్లా. ఇప్పుడు గాలిని నేను నమ్ముతున్నానండి అనక్కర్లేదు, ఎందుకంటే గాలి స్పర్శ నీకు తగులుతుంది, గాలి పీల్చుకు బతుకుతున్నావు. ఇంత విశాల సృష్టి నా ఎదురుగా కనపడుతుంది, ఉన్నదని నేను నమ్ముతున్నానని అనక్కర్లా. కంటికి కనపడతానే ఉంది, ఇంకెందుకు నమ్మటం? అలాగే శబ్దాలు చెవులకు వినపడుతూనే ఉన్నప్పుడు దాన్ని నమ్ముతున్నానని అనక్కర్లా, వినపడుతున్నాయి శబ్దాలు. అలా పంచేంద్రియాల ద్వారా మనం గ్రహిస్తున్న అనుభూతులు అనుభవాలన్నీ కూడా నమ్మకాలు కాదు, సత్యాలు, నిజములు. అందుకనే నిజమని మనం భావించుకొని జీవిస్తుంటాం. అక్కడ నేను నమ్ముతున్నానని చెప్పం. నాకు భార్య ఉందని నమ్ముతున్నానండి, నాకు తల్లిదండ్రులు ఉన్నారని నమ్ముతున్నానండి, నాకు పిల్లలు ఉన్నారని నమ్ముతున్నానండి, నాకు ఇల్లు ఉందని నేను నమ్ముతున్నానండి, అలా ఏం చెప్పం. నాకు అవి ఉన్నవి అని స్ట్రైట్గా చెప్పేస్తాం. మీ పెళ్ళయిందా? పెళ్ళయింది సార్, 2 పిల్లలు, స్ట్రైట్గా చెప్పేస్తాం. సత్యము అన్నది అలా ఉంటుంది. నమ్మకం అంటే ఏంటంటే అది నాకు తెలీదు, అక్కడ ఏముందో తెలీదు, అది ఉన్నదో లేదో కూడా తెలీదు. వాళ్ళు చెప్పారు, నేను నమ్ముతున్నా. అక్కడ ప్రార్థనాలయం ఉన్నమాట నిజమే, ఆ ప్రార్థనాలయంలో ఒక మూర్తి ఉన్నమాట నిజమే. అది మా ఇల్లు కట్టినట్టే కట్టారు, దాన్ని కూడా సిమెంట్ ఇటుకలతోనే కట్టారు. ఆ లోపల మూర్తిని కూడా ఎవరో చెక్కి పెట్టారు, కొనుక్కొచ్చారు అక్కడ చెక్కిన వాళ్ళ దగ్గర నుంచి. పోనీ అది కూడా మళ్ళీ ఉచితంగా చెక్కిన వాళ్ళు అమ్ముతారు, అది ఒక పెద్ద వ్యాపారం, అది ఒక పెద్ద బ్రతుకు తెరువు. కొన్ని కోట్ల మందికి విగ్రహాలు చెక్కడం, విగ్రహాలు తయారు చేయడం అనేది కోటాను కోట్ల మందికి బ్రతుకు తెరువు. ప్రార్థనాలయ నిర్మాణాలు కూడా కోటాను కోట్ల మందికి బ్రతుకు తెరువు. వాటికి మళ్ళీ ఆ ప్రజలందరూ విరాళాలు ఇస్తారు. అదొక ఆచారంగా, అదొక విధానంగా, పద్ధతిగా ప్రజల్లో నేర్పారు. ఫస్ట్ నుంచి అలా వచ్చింది అంతే. కానీ అక్కడ నిజంగా దేవుడు ఉన్నాడా? నువ్వు వెళ్ళి ఇప్పుడు నేను దేవుడు ప్రార్థనాలయానికి వెళ్ళొచ్చానన్ను ఏ మతంలో అయినా, నేను అక్కడ దేవుడు కనపడ్డా? నువ్వు దేవుడితో బోళ్ళు మాట్లాడావు. మా ఆవిడ ఎలా చేస్తుంది, మా ఆయన ఎలా చేస్తున్నాడు, మా పిల్లలు ఎలా చేస్తున్నారు, మా స్నేహితులు ఎలా చేస్తున్నారు, నాకు ఆరోగ్యం ఎలా ఉంది, అలా ఉంది, నన్ను కాపాడు, ఇవన్నీ బోళ్ళు మాట్లాడేసావు దేవుడితో. ఒకటి కాదు, 100,000 మాట్లాడావు. రోజు మీ ఇంట్లో కూడా మాట్లాడతావు ఆ దేవుడి ఫోటోనో ఏదో ఒక చిహ్నం పెట్టుకుంటావు దేవుడిది. అక్కడ రోజు మాట్లాడతావు. నీతో ఎప్పుడైనా దేవుడు మాట్లాడా అంటే కళల్లో మాట్లాడేయండి, మహిమలు జరిగినాయండి, మాయలు జరిగినాయండి, వెలుగులు కనపడినాయండి, ఓ భిక్షగాడి రూపంలో వచ్చి చెప్పాడండి, లేకపోతే ఓ భిక్షగెత్తి రూపంలో వచ్చి చెప్పాడు, లేకపోతే కుక్క రూపంలో వచ్చాడు, పిల్లి రూపంలో వచ్చాడు, అలాంటివి చెప్పకండి. నువ్వు ఒక రూపం పెట్టుకున్నప్పుడు ఆ రూపంలోనే రావచ్చుగా. ఇన్ని రూపాయలు కుక్కలు, పిల్లులు, మనుషులు, అడుక్కునేవాళ్ళు, ఈ రూపాయలు కష్టం కదా. దేవుడిది అదే రూపం అయితే ఒరిజినల్ రూపంతో వచ్చేయచ్చుగా, అది తేలిక కదా. విమర్శించట్లా, అస్సలు విమర్శించట్లా. నేను అవన్నీ పాటించుకుంటూ వచ్చాను, ఇప్పటికీ అవన్నీ పాటించవలసినవి నమ్ముతాను. కానీ దాన్ని సదుపయోగపరచాలి. అక్కడ అజ్ఞానంతో మనం పంజరంలో పక్షిలాగా ఇరుక్కుపోకూడదు. అది మనం దైవత్వపు అంటే విశ్వశక్తిని తెలుసుకోవడానికి దాన్ని దైవశక్తి అన్నారు. దేవుడు అన్నప్పుడు దైవశక్తి, విశ్వం అంటే విశ్వశక్తి, సృష్టి అంటే సృష్టి శక్తి, ప్రకృతి అంటే ప్రకృతి శక్తి. లేదు ఇదేమీ లేదంటే మహాత్ములు పెట్టిన పేరు ఆత్మశక్తి, బ్రహ్మము అని పిలువబడే శక్తి. అలా మొత్తానికి మూల కారణమైన దానిని తెలుసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడుతుంటే అవన్నీ కరెక్టే కాదు. ఇవే కరెక్ట్, నాకు వాళ్ళు చెప్పారు, నేను నమ్ముతున్నాను, నాకు అనుభవం లేకపోయినా వాళ్ళకి అనుభవం ఉందంట, వాళ్ళకి మహిమలు జరిగినాయంట, వాళ్ళకి మాయలు జరిగినాయంట, రోజు మహిమలు మాయలు ప్రచారాలు, అద్భుతాలు ప్రచారాలు, ఇవన్నీ నేను నమ్ముతున్నాను. వాళ్ళు జరగబోయేది చెబుతారంట, జరిగేది చెబుతారంట, వాటినన్నింటినీ సరిదిద్దుతారంట, మనం వాళ్ళకి ఫీజులు డబ్బులు చెల్లిస్తే చాలంట, దేవుళ్ళు వాళ్ళ ఒంటి మీదకి వచ్చి చెబుతారంట. ఇప్పటికే చాలా చోట్ల ఉన్నాయి. కొంచెం పల్లెటూరులో ఇంకా విపరీతంగా వైపరీత్యంగా ఉంటాయి. కొంచెం పట్టణాల్లో క్లాస్గా రకరకాలుగా ఉంటుంది. కానీ విధానం ఒకటే, కొంచెం క్లాసు కొంచెం మాసు. ఎందుకంటే మాకు కావాల్సింది ఏంటి? మీ డబ్బులు, మీ ద్వారా సేవలు, మీ ద్వారా మాకు గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు. మళ్ళీ అది కూడా మా బ్రాండ్ నేమ్ పెట్టుకున్నాం.
మా బ్రాండ్ నేమ్ ఉంది, మా సంస్థకు పేరు ఉంది. ఆ బ్రాండ్ నేమ్తోనే మళ్ళీ మిగిలిన బ్రాండ్ నేమ్లు మాయ కాదు. ఎందుకు మాయ కాదంటే పొరపాటున మీరు అటు వెళ్ళిపోయి మళ్ళీ డబ్బులు అక్కడ ఇచ్చేస్తారేమో. కొన్ని మతాలలో అయితే అసలు ఇంకా అద్భుతమైన సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఏంటంటే ఒకే దేవుడికి సంబంధించినటువంటి ప్రార్థనాలయాలు లక్షల కోట్లు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళ రూల్స్ ఏంటంటే ఈ ప్రార్థనాలయానికి వచ్చేవాడు ఇంకో ప్రార్థనాలయానికి వెళ్ళకూడదు. దేవుడు ఒకటే, ఎక్కడైనా ఒకే దేవుడికి సంబంధించిన లక్షల కోట్ల ప్రార్థనాలయాలు. అదే ఊళ్ళో 10 ఉంటాయి. ఈ సందులోడు పక్క సందులోడు పక్క సందులోడు పక్క సందులోడు. కానీ ఈ ప్రార్థనాలయానికి వచ్చేవాడు ఆ ప్రార్థనాలయానికి వెళ్ళకూడదు. వెళ్తే తప్పది. ఎందుకని అలా రూల్స్ అంటే ప్రతి ప్రార్థనాలయానికి వెళ్ళేవాడు తన సంపాదనలో 10వ భాగం అక్కడ ఇవ్వాలి. ఇప్పుడు మతాలన్నీ అలా 10వ భాగాలు వసూలు చేసుకుంటున్నారు. కొంతమంది 10వ భాగం అని పేరు పెట్టి వసూలు చేసుకుంటున్నారు, కొంతమంది ఇండైరెక్ట్ గా వసూలు చేస్తారు. అదే చెప్పాను, మాసు క్లాసు. కానీ మొత్తానికి డబ్బులే కావాలి, మాకు మొత్తానికి డబ్బులే కావాలి. ఎందుకని అసలు ఈ ప్రార్థనాలయాలు కట్టాలంటే డబ్బులు కావాలి, నిర్వహించాలంటే డబ్బులు కావాలి, వీటిని రోజు క్లీన్గా ఉంచి అక్కడ జరగవలసిన ఆచార వ్యవహార సాంప్రదాయ పద్ధతులన్నీ జరగాలంటే డబ్బులు కావాలి. అందుకని ఇప్పుడు ప్రార్థనాలయాలలో కొన్ని చోట్ల ప్రార్థనాలయాలు గవర్నమెంట్లే టేకప్ చేసేసింది. ఎందుకంటే విపరీతమైన ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంచితే ఆ ఇన్కమ్ అంతా వాళ్ళు వాడేసుకుంటారు ప్రజలు, అంటే దాన్ని నిర్వహించేవాళ్ళు. అందుకని గవర్నమెంట్లు టేకప్ చేసేసి అక్కడ గవర్నమెంట్లు మనుషులను పెట్టేసి ఆదాయం అంతా గవర్నమెంట్లకు వెళ్ళేలా ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడు ఆదాయాన్ని పెంచుకోవడానికి టికెట్లు పెట్టారు. రకరకాల టికెట్లు ఉంటాయి. పెద్ద పెద్ద ప్రార్థనాలయాలంటే గవర్నమెంట్ టేకప్ చేసిన అన్ని చోట్ల టికెట్లు ఉంటాయి. ప్రసాదం కూడా కొనుక్కోవాలి, అమ్ముతారు. అన్ని అమ్మకాలే, దర్శనం కూడా టికెట్లే. అసలు డబ్బుతో సంబంధం లేని విధానం ఇంకా లేదు. అంటే ఆ స్థాయిని పెంచుకుంటూ వెళ్ళిపోయినాక ఇంక డబ్బుని రౌడీజంగా తీసుకుంటున్నారు, అధికారయుతంగా తీసుకుంటున్నారు. వచ్చావు కాబట్టి అంత టికెట్ పెట్టి కొనుక్కో, అప్పుడు నువ్వు ప్రార్థనాలయం లోపలికి వెళ్ళి ఆ మూర్తిని దర్శించు, దేవుడని మేం చెబుతున్న మూర్తిని దర్శించు. అలాంటి టికెట్ కొనుక్కొని వెళ్ళు, అక్కడ ప్రసాదం కొనుక్కో. నీకు ఉచితంగా ఇచ్చేది ఏమీ లేదు, దర్శనం కూడా ఉచితం కాదు ఇక్కడ. ఆ నమ్మకం ఎంత బలపడిపోయిందంటే టికెట్లు కొనుక్కెళ్ళిపోతున్నారు. ఏంటి, మనుషులు కొట్టుకున్న ప్రార్థనాలయంలో ఉన్నటువంటి మనిషి తయారు చేసిన శిల్పాన్ని చూడటానికి. శిల్పం కాదు ఇంకోటి, ఎవరి మతంలో ఏదైతే అది. అక్కడ డబ్బులు చెల్లించుకొస్తున్నారు. అక్కడి నుంచి ఇంకా రక్షణలు ఇస్తాము, కాపాడుతాము అనేటువంటి బ్యాచ్లు అనేకం తయారైపోయినాయి. ఒక్కసారి వివేకంతో విశాలంగా ఆలోచిస్తేనే ఇది అర్థమవుద్ది. సామాన్య జీవితంలో భయంతో జీవించే వాళ్ళకి నిరంతరం అసలు డబ్బే సరిపోక కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్లలో అసలు ఈ దైవత్వం ఏంటి, దేవుడు ఏంటి, మతం ఏంటి, మార్గం ఏంటి అని ఆలోచించకుండా కామన్ గా జీవించుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా ఇది నమ్ముకుంటూ వెళతారు అంతే. ఇంకా ఆ టైపు వాళ్ళు అడిగినవి చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఆ ప్రచారకులు ఎవరున్నారా, తగ్గిస్తామని షాపులు ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరున్నారా, దుకాణాలు ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరున్నారా, మా దేవుడు మీకు మేలు చేస్తాడనేటువంటి ఈ ప్రచారాలు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని నమ్ముకుంటూ వెళ్ళిపోతారు. నిన్న యూట్యూబ్లో చూశాను ఒక ఇంటర్వ్యూ. అతను ఒక అఘోర అంట. అంటే అసలు ప్రపంచం ఎంత ఘోరమైన వైపు వెళ్ళిపోతుందో ఆ అఘోర గారు చెప్పారు. ఆయన కుర్రోడే, ఓ 25 ఏళ్ల వయసు ఉంటుందేమో, ఏదైనా 30 ఏళ్ళ లోపు ఉంటాడు. మంచి గెటప్ వేసాడు, రకరకాల చిత్ర విచిత్రమైన ఇంగ్లీష్ సినిమాల్లో లాంటి బొట్లు పెట్టాడు. అసలు ఆ బొట్లు ఇక్కడెక్కడ ఉండవు. ఇంగ్లీష్ సినిమాల్లో వస్తూ ఉంటాయి, చిన్న చిన్న కార్టూన్ ఫిలిమ్స్ లో పిల్లలు ఆడుకునే బొమ్మల్లో రకరకాల ఆయుధాలు తయారు చేస్తూ ఉంటారు, రకరకాల సింబల్స్ ఉంటాయి. అలాంటి బొట్టు ఒకటి పెట్టాడు. మెడ నిండా రుద్రాక్షలు రకరకాలు వేసుకున్నాడు. మంచి కాషాయ డ్రెస్ వేసాడు, కూర్చున్నాడు. నేను పెళ్లి చేసుకుంటానంటాడు, అమ్మాయిలతో తిరుగుతానంటాడు, అన్ని చేస్తానంటాడు. నేను అసలు వ్యాపారం కోసమే వచ్చాను, ప్రజలకు మేలు చేయడానికి కాదంటాడు. మళ్ళీ అన్ని ఉపన్యాసాలు చెబుతాడు. 10,000 కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతో వచ్చాడండి ఆయన. ఇప్పుడు సంస్థలు పెడతాడండి, ఆశ్రమాలు కడతాడంట. నేను అన్ని చేయడానికి వచ్చాను. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ఏంటంటే నన్ను నేను ప్రచారం చేసుకుంటున్నాను, అందుకని ఇంటర్వ్యూలు కావాలి నాకు. సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు చేయండి, నన్ను పరీక్షించండి.
మీకు తగ్గితేనే ఉన్నాయి, అన్ని పనులు చేసి పెడతా మీకు. నా దగ్గర శక్తులు ఉన్నాయి, దేవుళ్ళతో మాట్లాడాను, దేవుళ్ళు ఇచ్చిన వస్తువులు ఉన్నాయి, దైవలోకాలు తిరిగి వచ్చాను, అన్ని లోకాలు తిరిగి వచ్చాను, అద్భుతమైన ఉపన్యాసాలు చెబుతున్నాడు. సుమారు యూట్యూబ్లో అతన్ని ఒక 4-5 గంటల శీర్షికలు ఉన్నాయి, ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఆయన డైరెక్ట్గా చెబుతున్నాడు, నాది బిజినెస్, నేను కమర్షియల్గా వచ్చాను. ఇలాంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు దుకాణాలు ఓపెన్ చేసుకొని. పాపం ప్రజలు వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకని అంటే నమ్మకం ఉన్న చోట అమ్మకమే ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నమ్మకం ఎక్కడ ఉందో అక్కడ అమ్మకమే ఉంటుంది. అమ్మకం ఉన్న ప్రతి చోట నమ్మకం సృష్టించబడుతూ ఉంటుంది. మరి బయట గమనించండి, జాగ్రత్తగా మీరు ఒకసారి బయట గమనించండి. మనం కొనుక్కుంటున్న వస్తువులు, ఇంట్లో ఆహార పదార్థాలు, బియ్యం దగ్గర నుంచి మనం రోజు వండుకు తినే ఆహార పదార్థాలు, బియ్యమో గోధుమలో మీరేం తింటాయి, మనం తినే ఆహార పదార్థాలు, మనం వాడుకునే వినియోగ వస్తువులు, మనం కట్టుకునే బట్టలు, మనం కాలు వేసుకునే చెప్పులు, బూట్లు, అలా మనం మొత్తం మన గృహోపకరణ వస్తువులు, నిత్య అవసర వస్తువులు అన్నీ కూడా కంపెనీలు తయారు చేసి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటాయి. మా వస్తువే అతి నాణ్యమైనది, అతి చవకైనది, అన్నిటి మీద చీప్ అండ్ బెస్ట్. ప్రతి వస్తువు వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్, కార్లు, వాహనాలు ఏవైతే మొత్తం చూడండి, మీకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటారు. కొనుక్కోండి, అవి ఎలా ఉపయోగపడతాయి, వాటి ఉపయోగాలు ఏంటి, అవి ఎంత నాణ్యమైనవని పెద్ద పెద్ద సెలబ్రిటీలతో మళ్ళీ యాడ్లు ఇప్పిస్తూ ఉంటారు. అన్ని చోట్ల ఉంది. బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, బట్టలు, ఒకటని కాదు, పిన్నేసుల నుంచి సమస్తం, మనం లోపల వేసుకునే అండర్వేర్ల నుంచి సమస్తం. అండర్వేర్ వేసుకొని నిలబడతాడు ఒకడు, మనం ఇంక లోపల వేసుకునే, అది బయట మళ్ళీ మామూలు బట్టలు ఉంటాయి మనకి, కాదాడు లోపల అండర్వేర్తోనే యాడ్లు ఇస్తూ ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు. ఎందుకంటే మరి అది వేసుకుంటే ఎలా ఉందో తెలియాలిగా, మనకు లోపల కనపడాలిగా, అందుకని లోపల వేసుకొని అలాగే యాడ్లు ఇస్తారు. దాని నాణ్యతను చెబుతారు. అది ఎందుకంటే అది చేయడం తప్పు కాదు, వస్తువు ఉందని మనకు తెలియాలి, దాన్ని వినియోగించుకోవచ్చు అని తెలియాలి, దాని వినియోగాలు ఉపయోగాలు ఇవని తెలియాలి, దాని నాణ్యత ఇదని తెలియాలి. అవన్నీ తెలిసి వాడు మనల్ని నమ్మించగలిగితే మనం వెళ్ళి ఆ వస్తువు కొనుక్కుంటాం. అక్కడ నమ్మించవలసిన అవసరం ఉంది మన, ఎందుకంటే కాంపిటీషన్ ఉంది. అలాంటి వస్తువులు అనేక మంది తయారు చేస్తున్నారు. ఇప్పుడు సబ్బు, మనిషి వాడే సబ్బు ఉందనుకోండి, కొన్ని వేల సబ్బులు ఉంటాయి, వేల రకాల సబ్బులు. అందులో నిన్ను ఎవరు బాగా నమ్మిస్తే నువ్వు ఆ సబ్బు కొనుక్కుంటావు అంతే. కొన్ని వందల వేల రకాల పేస్టులు ఉంటాయి, నిన్ను ఎవరు బాగా నమ్మిస్తే నువ్వు ఆ పేస్ట్ కొనుక్కుంటావు. ఇక్కడ నమ్మించడం ఎందుకు ఏం లేదు అందులో, ఎందుకని మనకు అసలు నిజ నిర్ధారణే తెలీదు. ఆ పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలియదు, ఆ సబ్బు ఎలా తయారు చేస్తారో తెలియదు, అది నిజంగా మంచిదో తెలియదు, చెడ్డదో తెలియదు. తెలియనప్పుడు ఏముంది, నమ్మకమే. మనకు తెలియనప్పుడు ఎవరు ఎంత బాగా నమ్మించగలిగితే దాని దగ్గరికి వెళ్ళిపోయి కొనుక్కొని దాన్ని తెచ్చి వాడుకొని, అది నిజమని మనం భ్రమించి దాన్ని వాడేసుకుంటుంటాం, నాణ్యమైనది వాడుకుంటున్నాం అని. సేమ్ ప్రచారాలన్నీ అలాంటివే. ఎక్కడ ప్రచారాలు ఉన్నాయో అక్కడ నమ్మకాలు ఉంటాయి. వాళ్ళు నమ్మమని చెబుతారు, నమ్మటం నేర్పుతారు నీకు. అలా నమ్మకపోవటం నీలో లోపమని చెబుతారు. అలా నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావని చెబుతారు. అందుకే ఈ మార్గాలన్నింటిలో మీరు గమనించి చూడండి, ఒక్క ఆత్మజ్ఞాన మార్గంలో తప్ప దైవీపరమైన మతపరమైన ఏ మార్గాలలో అయినా చూసుకోండి మీరు, దేవుళ్ళు, దేవతలు, మతాలకు సంబంధించిన అన్ని చోట్ల నమ్మకము ప్రధానాంశము, ఆ ఆచార సాంప్రదాయములు పాటించుట ప్రధానాంశము. ఇప్పుడు గురువు, ఒక మతమో, ఒక దేవుడు, ఇదిగో నా ఈ రంగు బట్టలు కట్టుకోవాలి అంటే నువ్వు ఆ రంగు బట్టలు కట్టుకుంటేనే నువ్వు ఆ దేవుడికి, ఆ గురువుకి సంబంధించిన వాడివి, లేకపోతే కాదు. అలా తయారు చేస్తారు. ఈ విధానమైన బొట్లు పెట్టుకోవాలి, ఈ బొట్లు పెట్టుకుంటేనే నువ్వు ఆ దేవుడికి, ఆ గురువుకి, ఆ మతానికి సంబంధించిన వాడు, లేకపోతే కాదు. నువ్వు ఈ విధంగా గూడు కొట్టేసేయాలి, లేదా ఈ విధంగా జుట్టు పెంచేసేయాలి, గడ్డాలు పెంచేసేయాలి. అలా చేస్తేనే నువ్వు ఆ దేవుడికి, ఆ మతానికి సంబంధించిన వాడు. అసలు ఆ గుండుకి, ఆ బొచ్చుకి, అసలు ఆ రంగుకి, ఆ బట్టలకి దేవుడికి సంబంధం ఏంటి అన్నదానికి ఎక్కడ ఎవరో కూడా విచక్షణతో ఆలోచించరు. ఒకళ్ళు నువ్వు దేవుణ్ణి నమ్మవు, కొద్దిగా విచక్షణతో ఉండు, నీలో నువ్వే ఆలోచించు. మొత్తం సృష్టి దేవుడికి ఒకటే అవుతుందిగా, మనకు వేరువేరుగా అనిపించవచ్చు. మనం భ్రాంతిలో శరీరంగా చిన్నగా ఉన్నాం కనుక మన శక్తి పరిమితం కనుక, కానీ దేవుడి శక్తి అపరిమితం అని నీకు తెలిసేగా కోరుకుంటున్నావు.
అప్పుడు ఆ దేవుడికి సృష్టి అంతా ఒకటే అని అన్నా కనీసం నీకు ఎందుకు అనిపించట్లా అంటే మళ్ళీ ప్రచారకుల గ్రూపులు ఉన్నాయి, ఆ గ్రూపులోంచి నువ్వు బయటకు వెళ్ళకూడదు, అందుకని నిన్ను అందులో ఇరికిచ్చేయాలంటే నీకు రంగుది కట్టాలి, నీకు ఆచార వ్యవహార సాంప్రదాయ పద్ధతుల విధానాలు అని సాధనలు అనేటువంటి తాళ్లతో నిన్ను బంధించి అందులోనే పెట్టేయాలి. అందుకని నువ్వు నమ్ముతూ ఉంటావు. నమ్మటం అంటే అది నమ్మటం కూడా వాళ్ళే నేర్పుతారు నీకు. నమ్మకపోతే పాపమని చెబుతారు. నమ్మాలి చెప్పినవన్నీ చేయకపోతే నువ్వు నశించిపోతావని ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గా నేను బెదిరిస్తూ ఉంటారు. అంటే ఇది ఒక ఇప్పుడు మనం ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటాం. మామూలుగా ఇళ్లలో భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, స్నేహితులు అంటే కొంచెం బంధాలు ఉన్న చోట ఆ బంధాన్ని వాడుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అంటే నీకు వాళ్ళ పట్ల ఉన్నటువంటి అభిమానం, అనురాగం, ప్రేమని వాడేసుకొని నిన్ను బ్లాక్మెయిల్ చేసి నిన్ను వాళ్ళు వాడేసుకుంటూ ఉంటారు. దీన్ని డివోషనల్ బ్లాక్మెయిల్ అనాలి. మత ప్రచారమైనటువంటి డివైన్ బ్లాక్మెయిల్. అక్కడ ఒక దైవత్వ శక్తి ఉంది, అది మేము చెప్పినట్టు ఏంటది, అది చెప్పిందే మేము చెబుతున్నాం, మేము చెప్పినట్టు వినకపోతే నువ్వు దెబ్బతింటావు. అది డైరెక్ట్ గా బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఉన్నారు, దాన్ని స్లో పాయిజన్ లాగా లోపలికి ఎక్కిస్తూ ఇండైరెక్ట్ గా బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఈ ప్రచారకుడు బ్యాచ్ అంతా. నువ్వు దెబ్బతింటావు మెయిన్ మేము చెప్పింది అనకపోతే. నువ్వు అందులో దూరావా ఇక బయటకు రాలేవు, ఎందుకంటే బ్లాక్మెయిల్లో పడిపోతావు. బాబు బయటకు వెళ్తే ఇప్పుడు నష్టపోతానేమో, కష్టపడతానేమో, ఇబ్బంది పడతానేమో, ఎట్టగొట్ట కష్టమో నష్టమో లాభమో ఇందులోనే ఇట్టగే సాగుదాం, ఈ దేవుడితోనే సాగుదాం, ఈ మతంతోనే సాగుదాం, ఈ గురువుతోనే సాగుదాం, ఎందుకంటే ఇందులోంచి బయటకు వెళ్తే నష్టపోతానేమో అని ఒక భయంలో చిక్కుకుపోతావు. ఎందుకంటే భయంతోనే అక్కడికి వెళ్ళావు నువ్వు. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే అసలు నమ్మకము అనేది ఎవరు నమ్ముతారంటే భయస్థులు నమ్ముతారు, అజ్ఞానులు నమ్ముతారు. ఎందుకంటే నమ్మకం అనే దాంట్లో అసలు అక్కడ ఏం లేదు, పదార్థం లేదు, యథార్థము లేదు. అక్కడ పదార్థము లేదు, యథార్థము లేదు. అది మీరు చూసుకోండి. ఊరికి నేను నమ్మంటున్నారు. ఇప్పుడు నిజంగా మా ఇంట్లో మా నాన్న ఉన్నాడు, మా నాన్న ఉన్నాడని చెబుతాను. మా నాన్న ఉన్నాడని నేను నమ్ముతున్నానని ఎందుకు చెబుతాను? కానీ ప్రార్థనాలయానికి వెళ్తే అక్కడ ఏం లేదు, ప్రతిమ ఉంది. దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను అని చెబుతావు నువ్వు. దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ము అని వాళ్ళు చెబుతారు. ఇది రోజు జరుగుతుంది. ఆ ప్రార్థనాలయాల్లో ప్రతిమల మీద మనుషులే అంత గౌరవంగా ఉంటారు. పాపం చీమలకు తెలియదుగా చీమలు పోగుతూ ఉంటాయి, దోమలు వాళ్తూ ఉంటాయి, ఈగలు వాళ్తూ ఉంటాయి, బల్లులు తిరుగుతూ ఉంటాయి. అన్ని రకాల జీవులకి అది ఆ ప్రతిమ దేవుడు కాదు. ఆ ప్రార్థనాలయం కూడా ప్రార్థనాలయం అని వాడికి తెలియదు, మనుషులకే తెలుసు పాపం. ఎందుకంటే నమ్ముతున్నారు వీళ్ళు. అవి సహజమైనటువంటి స్థితిలో జ్ఞానంతో ఉన్నాయి. ప్రపంచంలో అన్నీ అలా ఉన్నాయో ఇది కూడా అలాగే ఉందంతే. సృష్టిలో ఇది కూడా ఒకటి. అవి చెట్ల మీద ఎలా వాలినాయో, పుట్ల మీద ఎలా వాలినాయో, మిగిలిన మన ఇళ్ల మీద ఎలా వాలినాయో, ఇళ్లలో ఎలా జరుగుతున్నాయో అలాగే అక్కడ కూడా ప్రార్థనాలయంలోనూ జరుగుతాయి అంతే. మనిషి భావనని పెంచుకుంటున్నాడు నమ్మకం అని. కానీ ఎప్పటికీ నీకు భావన పెరగదు. ఎందుకని అంటే లేని దాని మీద ఎంత పెంచుకున్నా ఎలా పెరుగుద్ది నీకు? లేని దాని మీద ఎంత పెంచుకున్నా ఎలా పెరుగుతుంది? అక్కడ ఆలోచించాలి. అందుకని ఉన్నదేంటో పట్టుకో. అవన్నీ తప్ప కాదు అని నేను 1000 సార్లు చెబుతున్నా. అవన్నీ నీ యొక్క సంపూర్ణతను నీకు తెలియజేయటానికి నీకు ఉపయోగపడేటువంటి విషయాలు. అందులో నువ్వు జ్ఞానం నేర్చుకొని, చదువు నేర్చుకొని వెళ్ళిపోవాలి. అక్కడ చిక్కుకుపోకూడదు నమ్మకం పేరుతో. నమ్మకం పేరుతో చిక్కుకుపోతే ఏముంది? నువ్వు అక్కడ డబ్బులు చెల్లిస్తూ ఉంటావు, నీ సేవలాళ్ళు వాడుకుంటూ ఉంటారు, నేను రక్షిస్తాం కాపాడుతాం అంటూ ఉంటారు. ఒకవేళ నీకేమన్నా లాభాలు జరిగినాయి అనుకో, ప్రతి మనిషి జీవితంలోనూ వాళ్ళు అనుకుని కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. మొత్తం యూనివర్సల్ సత్యం అది. జరిగినవన్నీ వాళ్ళ అకౌంట్లో వేసుకుంటావు, జరగనివన్నీ నీ ప్రారంధం, నీ కర్మ అంటావు. కాదు, నమ్మితే మళ్ళీ మొత్తం జరగాలిగా. మళ్ళీ ప్రారంధం కర్మ ఎందుకు? నమ్ముతున్నావు. అటేపు నమ్మించేవాళ్ళు ఉన్నారు, ప్రచారకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు, ప్రార్థనాలయాలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు. నువ్వు నమ్ముతున్నావు. నమ్మినప్పుడు నీ జీవితంలో అన్నీ జరగాలి. కొన్ని జరుగుతున్నాయని ఎందుకు చెబుతున్నావు, కొన్ని జరగట్లేదని మళ్ళీ ప్రారంధం అని ఎందుకు అనుకుంటున్నావు? మళ్ళీ అక్కడ దేవుడు ఉంటే ప్రారంధం ఏంటి? ప్రారంధం ఉంటే దేవుడు ఎందుకు? ఈ కాంట్రాకి నువ్వు తెలివిగా ఆలోచించడం అనేది చెయ్యవు. ఎందుకంటే జ్ఞానాన్ని వినియోగించవు. అజ్ఞానులు
నమ్ముతారు అని ఎందుకన్నానంటే, జ్ఞానాన్ని వినియోగించినప్పుడు కాంట్రా అర్థమవుద్ది నీకు. జరగని వాటికి నా ప్రారంధం బలంగా ఉంది, బలీయంగా ఉంది అన్నప్పుడు, బలమైన ప్రారంధాన్ని దబ్బించలేనప్పుడు నీకు ఆ దేవుడు ఎందుకు? మళ్ళీ జరిగినవి దేవుడి అకౌంట్లో వేసి జరుగుతున్నాయి అన్నప్పుడు అసలు ప్రపంచంలో జరగనోడు ఎవడన్నాడు? దేవుడిని నమ్మనోడికి కూడా జరుగుతాయి. కొన్ని జరగటం, కొన్ని జరగకపోవటం అనేది ప్రతి మానవుడి జీవితంలోనే ఉంటుంది. లేనోళ్ళు ఉంటారు. అసలు అన్నీ ఎవరికి జరగవు, అలానే అన్నీ ఎవరికి జరగకుండానే ఉండవు, లేకపోతే ఎలా బతుకుతారు ఇంతమంది? అందుకని జ్ఞానంతో ఆలోచించేవాడు అక్కడ ఎందుకు, ఎప్పుడు, ఎలా జరిగిందో చూసుకుంటాడు. తను ప్రయత్నిస్తే, ఎంత కృషి చేస్తే అది జరుగుతుంది. ఎంత కృషి చేసినా ఎందుకు జరగలేదు అన్నప్పుడు బయట అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. నేను కృషి చేసినా కూడా ఎదుటి మనుషులు 3 మంది ఉన్నారు, ప్రపంచం మీద ఆధారపడి నాకు ఫలితం రావాలి. ఒక్కోసారి నా కృషిలోనే లోపం ఉండొచ్చు. ఇవన్నీ గమనించుకున్నోడికి, జ్ఞానం ఉన్నోడికి తెలుస్తాయి. అందుకని జ్ఞానానికి నమ్మకంతో పని ఉండదు. నమ్మకం ఉన్న చోట జ్ఞానం ఉండదు. సింపుల్ అంతే. అందుకే వీళ్ళందరూ ఎవరో బోధిస్తుంటే, పెద్ద పెద్ద స్టేజీలు పెట్టి ఎవరో బోధిస్తుంటే అక్కడ కూర్చొని చాలా జాగ్రత్తగా వినటమే పుణ్యం అనుకుంటారు. ఇది గొడవ ఇక్కడ. మళ్ళీ ఇందులో పెద్ద ప్రమాదం ఏంటంటే అసలు వినటమే పుణ్యం వచ్చేసింది. వినది ఇంకా ఆచరిస్తున్నామా, ఏం చేస్తున్నామా అని మనం పరిశీలించుకోవడం లేదు. అలాగే చదవడమే పుణ్యం, దాని పేరు పారాయణ అని పెట్టుకుంటారు. మళ్ళీ రోజు ఆ గ్రంథం చదవడమే పుణ్యం. అసలు గ్రంథమే అదొక పరిశుద్ధ గ్రంథం, పవిత్ర గ్రంథం. గ్రంథం పట్టుకు తిరుగు, గ్రంథం ఇంటో పెట్టుకో. అది ఉండటమే పుణ్యం, దాన్ని చూడటమే పుణ్యం, దాన్ని చదవటమే పుణ్యం. ఇలా పుణ్యం అని ఒక పేరు పెట్టుకున్నారు వీళ్ళు చేసే పనులకి. అందులో ఉన్న బోధలు కనీసం నేను ఆచరిస్తున్నానా, అసలు గ్రహించానా? ఆడితో పని లేదు. ఇంటే పుణ్యం, చూస్తే పుణ్యం, చదివితే పుణ్యం, గ్రంథం పెట్టుకుంటే పుణ్యం. అసలు ఆ గురువు గారు, ఆ మహానుభావుడు, ఆ ప్రచారకుడిని చూస్తేనే పుణ్యం. ఆయన దర్శనమే పుణ్యం. ఆయన కాళ్ళ మీద పడిపోతే పుణ్యం, ఆవిడ కాళ్ళ మీద పడిపోతే పుణ్యం, వాళ్ళకి డబ్బులు చెల్లించుకుంటే పుణ్యం. అసలు వాళ్ళు మన డబ్బులు స్వీకరించడం మన అదృష్టం. మన అదృష్టం కొద్దీ వాళ్ళు మన డబ్బు స్వీకరించారు. అది అంత అద్భుతమైన నమ్మకం సృష్టింపబడి ఉంది అక్కడ. నమ్మకం ఉన్న చోట జ్ఞానం ఉండదు. ఇప్పుడు ఈ నమ్మకాన్ని పెంచుకునే వాళ్ళు రెండు రకాల మనస్తత్వాలను కలిగి ఉంటారు. ఒకటి జ్ఞానాన్ని ఉపయోగించరు, 2 భయస్థులు. ఎవరో దేవుడు ఉన్నాడు, మన కాపాడుతాడు, మన శక్తి సరిపోదు మన జీవితానికి, జీవించటానికి. కాబట్టి ఆ దేవుడు ఎప్పుడు కాపాడుతూ మనకు అవసరమైనవన్నీ సమకూరుస్తూ ఉంటాడు. ఆధ్యాత్మికత అలా కాదు. నేను దేవుళ్ళని కించపరచట్లా, మళ్ళీ చెబుతున్నా. నువ్వు ఈ నమ్మకం అనే పంజరంలో చిక్కుకుపోకుండా అక్కడ చెబుతున్న బోధనలు ఏమున్నాయో బోధలు జాగ్రత్తగా గ్రహిస్తే మీరు ఏ మతంలోకి వెళ్ళనివ్వండి, ఎన్ని రకాలు చెప్పనివ్వండి, సారాంశం ఒకటే ఉంటుంది, సారాంశం ఒకటే ఉంటుంది. మంచిగా బతకడం, ధర్మంగా ఉండటం. అలా మంచిగా ధర్మంగా ఉండటం అనే దాన్ని నీకు బోధించి నిన్ను ఆ వైపు నడిపించి నీలో చెడును పోగొట్టి నీ యొక్క సంపూర్ణతను నువ్వు తెలుసుకునేలా, నువ్వు సంపూర్ణంగా మంచిగా జీవించేలా బ్రతికున్నంత కాలం ఆ మతమో, ఆ గురువో, ఆ దేవుడో చేస్తుంటే అది మంచిదే, పాటించవలసిందే. అక్కడ నమ్మకంతో పనే ఉంది. అప్పుడు కూడా నమ్మకం వద్దు, నమ్మకంతో పని లేదు. అందులో మంచిది తీసుకో, నేను ఆచరిస్తున్నానా లేదో చూసుకో. ఆ చెడుని పోగొట్టుకోవాలి, నేను ఇదిగో ఆ చెడుని పోగొట్టుకునే ప్రయత్నం చేసుకుంటా. అందులో చెడుని వదిలేమని చెప్పారు, ఆ దేవుడే చెప్పాడు, ఆ మతపు దేవుడే చెప్పాడు, ఆ ప్రచారక గురువో మాతాజీనో చెప్పారు, దేవుడు చెప్పాడని చెప్పారు. ఓకే, చెడుని వదిలే అంతే. అలా అయితే కరెక్టే. అందుకే ఏర్పాటు చేసింది. మరి ఎందుకు ఇలా పంజరాల్లో పెట్టేస్తున్నారు మనుషులంటే, వాళ్ళకి సమూహాలు కావాలి, మనుషులు కావాలి. మనుషులు ఎందుకు కావాలి అంటే డబ్బులు వస్తాయి, ఆ మతానికి బలం పెరుగుద్ది. ఎంతమంది మనుషులు ఎక్కువ ఉంటే ఆ మతానికి, ఆ దేవుడికి, ఆ మార్గానికి బలం పెరుగుద్ది. మళ్ళీ వాళ్ళకి చక్కగా ఒక రంగు కట్టేసి, మన రంగు కట్టేసి, మన ఆచార విధాన సాంప్రదాయాలు కట్టేసి, మన రూల్స్ రెగ్యులేషన్స్ కట్టేసి, ఇది మన సంస్థ మన సంస్థ మన సంస్థ అని వాళ్ళకి ఎక్కించేసి వాళ్ళందరినీ ఒక దాంట్లో ఇరికించేస్తే అలా పంజరంలో పక్షుల్లాగా సమూహాలు పెంచుకుంటూ అలా పడి ఉంటారు. ఇంకో దానికి వెళ్ళరు. వెళ్ళాలంటే భయపెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నువ్వు ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళినా, ఇంకో గురువు దగ్గరికి వెళ్ళినా, నువ్వు ఇంకో రంగు కొట్టుకున్నా, నేను చెప్పింది పాటించకపోయినా నాశనం అయిపోతారు, పాడైపోతారు, భ్రష్టు పట్టుకుపోతారని బోళ్ళు మతాలు ఉన్నాయి, బోళ్ళు మంది గురువులు ఉన్నారు, బోళ్ళు విధానాలు ఉన్నాయి.
అసలు మా మతమే నిజమైన మతము, మిగిలిన మతాలన్నీ మతాలే కాదు అనేటువంటి విధానాల్లో ప్రపంచంలో బహిరంగంగా వెళ్తుంటే కొట్టుకు చేస్తున్నారు తప్ప ఇదేంటి దారుణం ఏంటి, అసలు ఇక్కడ జ్ఞానం ఎక్కడుందని ఎవరూ ఆలోచించట్లే. మా దేవుడే నిజమైన దేవుడు, మిగిలిన దేవుడు నిజమైన దేవుళ్ళు కాదు, బూటకపు దేవుళ్ళతో బూటకపు మతాలు ఏర్పరచుకున్నారని మతాలు దేవుళ్ళు పేర్ల మీద మనుషులు కొట్టుకు చేస్తుంటే ఈ చెబుతున్న ఎవరు? ఆ ప్రచారకులే, మత ప్రచారకులు, మత పెద్దలు, ఆ మత గురువులు, ఆ మత మాతాజీలు. అవే నూరు పోసాడు వాళ్ళు గురువు వాళ్ళకి. వాళ్ళు నమ్మారు కాబట్టి చేసేస్తారు. అంటే నేను ఎక్కడో విన్నాను, గొర్రెలు తోలుకి వెళ్తూ ఉంటారు, గుంపులుగా వెళ్తూ ఉంటాయి. వెళ్తున్నప్పుడు గొర్రెలు ఆ ముందు వెళుతున్న గొర్రెకి దాని కాళ్ళ దగ్గర కొంచెం ఎత్తుగా ఒక కర్ర పొలను అడ్డం పెట్టాం అనుకోండి, మనం ఏదైనా ఒకటి అలా అడ్డం కట్టాం, ఆ గొర్రె దాని నుంచి దూకెళ్తుందంట. దాని తర్వాత ఇంకో గొర్రె వస్తుంది, అలాగే అడ్డం పెడితే అది కూడా దూకెళ్తుంది. ఎందుకని అడ్డం ఉందగా దాని నుంచి దూకెళ్తుంది. అలా ఒక 10 గొర్రెలు దాని నుంచి దూకెళ్ళినాక ఆ అడ్డం కట్టిందని తీసేసాం మనం, అక్కడ కర్ర లేదు తీసేసాం. అయినా వెనక గొర్రెలన్నీ మళ్ళీ దూకెళ్తాయి అంట. అడ్డం లేదని ఆలోచించబోయి విచక్షణ ఉండదు వాటికి. అది జ్ఞానం అంటే. ఎవరో చెప్పారు కనుక మేము వాళ్ళని తిడుతున్నాం, ఎవరో చెప్పారు కనుక మేము వాళ్ళని కొడుతున్నాం, ఎవరో చెప్పారు కనుక మా దేవుడు నిజం వాళ్ళ దేవుడు అబద్ధం అన్నారు కనుక మేము కూడా అదే అంటున్నాం అనేది ఏంటి? ఈ గొర్రెలు బ్యాచ్. అన్ని మతాల్లోనే ఉంటారు వీళ్ళు. నమ్మకం అనేది అది. గొర్రెలు నమ్ముతాయి. ఎందుకు ఏం నమ్ముతాయి అంటే అక్కడ అడ్డం ఉందని కాదు నమ్మేది, నా ముందు గొర్రె దూకెళ్ళింది కనుక నేను దూకెళ్ళాలి అని నమ్ముతాయి అంతే. ఎందుకు దూకింది అది అనేది దానికి అనవసరం. అది దూకిందంటే ఏదో దూకింది, దానిలాగా నేను కూడా దూకేయాలి అంతే. ఆ ముందు గొర్రెలు దూకినప్పుడు అక్కడ అడ్డంగా కర్ర ఉంది, అందుకని దూకినాయి. కర్ర ఇప్పుడు లేదు, నాకు దాంతో అవసరం లేదు, ముందు గొర్రె దూకింది నేను దూకేస్తాను. నమ్మకం ఇలా ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో మీకు సుఖము శాంతి కావాలంటే మీరు గొర్రెల్లా ఉండకూడదు. మనిషికి విచక్షణ జ్ఞానం ఉంది. గొర్రెలు అలా ఎందుకు చేస్తాయంటే గొర్రెలను తక్కువ చేయట్లే నేను. ఏ జంతువుకి కూడా విచక్షణ జ్ఞానం ఇవ్వబడలేదు. ప్రాబ్లం అది. అందుకే మనిషి తనకంటే బలమైనటువంటి విపరీతమైనటువంటి బలము కలిగిన జంతువులను కూడా జంతు ప్రదర్శనశాలలో పట్టేసి. ఎందుకంటే మనిషికి విచక్షణ జ్ఞానం ఇవ్వబడింది, ప్రజ్ఞ ఇవ్వబడింది, జంతువులకు లేదు. అందుకే మీకు జంతు ప్రదర్శనశాలలో చూడండి, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, పాములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. పైగా వాటిని మచ్చిక చేసుకుని పెంచుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. పులులు సింహాలని మనుషులు చెప్పినట్టు ఆడతాయి. చూడండి మరి మనిషి విచక్షణ జ్ఞానం. అవెందుకు అంత బలం ఉండి ఒక ఏనుగు తొండంతో గరగర నేలకేసి కొట్టిందంటే మనిషి దెబ్బగా అక్కడ పుచ్చకాయ పగిలినట్టు పగిలి చచ్చిపోతాడు. ఒక్క తొక్కు తొక్కిందంటే కాలేజ్ దేనికి పనికిరాడు. ఒక ఏనుగు ఒక ఊరునే విధ్వంసం చేసేయగలదు. కానీ ఒక ఏనుగు చప్పుడు చేయకుండా మనిషి చెప్పినట్టు ఏంటంటే అర్థం ఏంటి? మనిషిలో విచక్షణ జ్ఞానం ఉంది, దానికి విచక్షణ జ్ఞానం లేదు. ఏనుగుల్ని బంధించడానికి ముందేం చేస్తారంటే పిల్ల ఏనుగులుగా ఉన్నప్పుడు పట్టుకొచ్చేస్తారు. దాన్ని ఇనప గొలుసులతో వేసి బంధిస్తారు, కాళ్ళకేసి బలమైన ఇనప గొలుసులు వేస్తారు. ఆ ఇనప గొలుసులు ఎంత లాగి ప్రయత్నిస్తుంది అది వెళ్ళిపోదామని. బాగా బలంగా ఉన్నాయిగా అవి తెగవు. అలా కొన్ని రోజులు ప్రయత్నించినాక ఇంకా అది అలవాటు పడి నిర్ణయం చేసుకుంటుంది ఏంటంటే నేను ఇంకెక్కడే ఈ గొలుసులు తెగవని. అలా అది పెరిగి పెద్దదై విపరీతమైన బలాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు లాగితే తెగిపోతాయి అసలు గొలుసులు, కానీ లాగదు అది. దాని మనసులో ఫిక్స్ అయిపోయింది ఇది తెగదు అని. ఆ తర్వాత దానికి గొలుసు కూడా అక్కర్లా, ఊరికనే కట్టానన్న పేరుకి చిన్న తాడుతో కట్టినా కూడా అది ఉండిపోద్ది. ఎందుకంటే ఇది తెగదు, నేను వెళ్ళలేనని నిర్ణయం చేసుకుంటే తర్వాత అక్కడే ఉండిపోవటానికి అలవాటు పడిపోయింది. అక్కడే వాళ్ళు పెట్టింది ఏదో ఇంత తినేసి అక్కడ ఉండిపోవటానికి అలవాటు పడిపోయి ఇక వాళ్ళు చెప్పినట్టల్లా వింటం మొదలు పెట్టింది. ఎందుకంటే తిండి పెట్టాలి వాళ్ళు. ఆ తిండి పెట్టేవాళ్ళు ఏం చెబుతున్నారో అలా చేయడానికి అలవాటు పడిపోయింది. పెద్ద పెద్ద ఏనుగులు, పులులు, సింహాలు ఇలాగే ఉంటాయి. కారణం ఏంటంటే దానికి విచక్షణ జ్ఞానము లేదు. అందుకని తన శక్తి తనకు తెలియదు. తను ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి. అప్పుడు బలమైన ఇనప గొలుసులతో కట్టారు, అప్పుడు నేను చిన్నపిల్లని, ఇప్పుడు ఎదిగాను, నాకు బలము పెరిగింది, ఇనప గొలుసులు అసలు నన్ను ఆపలేవు
అనేటువంటి విచక్షణ చేయదు. పైగా ఇనప గొలుసులు కూడా తీసేశారు, చిన్న తాళ్లే కట్టారు. ఈ తాడంటే పట్నం దిగిపోద్ది అనే ప్రయత్నం కూడా చేయదు. అక్కడ అలవాటు పడిపోయింది. ఎందుకంటే విచక్షణ జ్ఞానం లేదు. అలా ఒక మతంలో అలవాటు పడిపోయిన వాళ్ళు, ఒక గురువుతో అలవాటు పడిపోయిన వాళ్ళు, గ్రంథంతో అలవాటు పడిపోయిన వాళ్ళు, ఒక ఆచార వ్యవహార సాంప్రదాయాలతో అలవాటు పడిపోయిన వాళ్ళు విచక్షణ వాట్ల మనిషికి ఉంది, కానీ వాట్ల అలవాటు పడిపోయారు. ఆ విధానంలో ఆ రంగు బట్టలతో, ఆ బొట్టులతో, ఆ గుండులతో, లేదా ఆ జుట్టులతో, ఆ డ్రెస్సులతో, బయట కనపడేటువంటి ఆ వేషధారణలతో అలా జీవించటమే అద్భుతమైనటువంటి దైవభక్తి అనుకొని అలవాటు పడిపోయి వెళ్ళిపోతున్నారు పాపం. వీళ్ళని నడిపించేటువంటి తెలివిగల గొర్రెలు ఉన్నాయి. అవి అతి తెలివిని ప్రదర్శిస్తాయి. విచక్షణ జ్ఞానం కాదు, మోసపూరిత తెలివి. నమ్మండి అని చెప్పేదంతా మోసపూరితమైన విషయమే. నమ్మాల్సిన అవసరం లేని జ్ఞానం ఎక్కడుందో అక్కడ అసలు మోసం చేయటమే కుదరదు. ఎందుకంటే అది నీకు నువ్వే పరిశీలించుకునేది కదా. నిన్నెలా మోసం చేస్తారు? మోసపూరితం అంటే ఏంటంటే వాళ్ళు చెప్పింది నువ్వు నమ్మి చేయటం. కానీ జ్ఞానం ఉన్న చోట నువ్వే ఆలోచించుకుంటావు కదా, ఇంకా చెప్పింది నమ్మటమే ఉంది. కాబట్టి మోసం అనేదే జరగని ప్రక్రియ ఆధ్యాత్మికత. నీతో నువ్వు, నీలో నువ్వు, నీ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకుని నువ్వు ఇక్కడ జ్ఞాన మార్గం అంటే అది. జ్ఞాన మార్గం అంటే ఏంటంటే నీ శరీరంతో నువ్వు మామూలుగా జీవించుకో, దాంతో ఇక్కడ పనేం లేదు. నీ మనసుతో నువ్వు మామూలుగా జీవించుకో, దాంతో ఇక్కడ పనేం లేదు. నీ జీవితం నీది, నీ మనసు నీది, నీ అహంకారం నీది, నీ బుద్ధి నీది, నీకున్న సర్వము ఉపయోగించుకో, అక్కడ వీడితో పని లేదు. ఇదేం పని ఉంది ఇక్కడ? జ్ఞానముతో పని ఉంది. అందుకే దీన్ని ఆత్మజ్ఞాన మార్గము, ఆధ్యాత్మిక చదువు. ఆత్మజ్ఞాన మార్గం అంటే ఏంటి? నాలో ఉన్నటువంటి ఆత్మశక్తిని నేను జ్ఞానంతో తెలుసుకునేటువంటి విధానం. నేనే తెలుసుకుంటాను. దీనికి నాకు ఎవరికి నేను ఫీజులు కట్టక్కర్లే, నన్ను ఎవరు నడిపించక్కర్లే. ఒకవేళ ఎవరైనా నడిపించి చెబుతున్నా అంటే నడిపించంటే గ్రంథం రాసి ఉండొచ్చు, మహానుభావుడు ఉండకపోవచ్చు. ఇప్పుడు శంకరాచార్యుల వారు బోళ్ళు గ్రంథాలు రాశారు, విద్యారణ్యుల వారు బోళ్ళు గ్రంథాలు రాశారు. ఆత్మజ్ఞాన గ్రంథాలు అందించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు ముందు నుంచి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఉండరు, కానీ నేను ఆ గ్రంథం పట్టుకెళ్తా ఉంటా. దాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరు ఆ గ్రంథంలో విషయాలు కూడా చెబుతూ ఉండొచ్చు. కానీ ఏం చెప్పినా వాళ్ళు నన్ను వివేకంతో బతకమని చెబుతున్నారు. అంటే వాళ్ళకి నేనేం డబ్బులు ఇవ్వక్కర్లా, వాళ్ళని నేను శిష్యుడిగా, వాళ్ళని గురువులని ఆరాధించక్కర్లా, వాళ్ళ చుట్టూ తిరగక్కర్లా, వాళ్ళకి గుళ్ళు గోపురాలు నేనేం కట్టక్కర్లా. నా హృదయంలో ఉన్న అనంత ఆత్మశక్తిని తెలుసుకోవాలి. నా లోపలికి నేను వెళ్ళాలి. దానికి దాన్ని ఉపయోగించుకోవచ్చు నేను జ్ఞానాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని. కానీ ఆ జ్ఞానాన్ని మళ్ళీ వాళ్ళ జ్ఞానంగా నమ్మకంగా ఉపయోగించుకోను. నా జ్ఞానంగా విచక్షణతో అవునా కాదా తేల్చుకుంటాను. నాలో నేను తేల్చుకుంటాను, నన్ను నేను కనుగొంటాను. కాబట్టి అక్కడ మోసం ఎక్కడ ఉంటుంది? ఇంకా నన్ను నేను కనుగొనటమే కదా. నా గుణాన్ని నేను చూసుకుంటా, నా బుద్ధిని నేను చూసుకుంటా, నా అహంకారం నేను చూసుకుంటా, నా చెడుని నేను చూసుకుంటా, నేను మంచిగున్నాను చెడ్డగున్నాను చూసుకుంటా, నాకు ఎందుకు మంచి ఫలితాలు వస్తున్నాయి చెడ్డ ఫలితాలు వస్తున్నాయి జీవితంలో చూసుకుంటా, వాటికి కారణం ఏంటో చూసుకుంటా. నేను చేసిన చెడు పనులే నాకు చెడ్డ ఫలితాలు వస్తున్నాయని అర్థమవుద్ది, నేను చేసిన మంచి పనులే నాకు మంచి ఫలితాలు వస్తాయని అర్థమవుద్ది. అన్నీ అర్థమవుతాయి, నాలో నాకు కనపడతాయి. నా శరీరం నాకు కనపడుతుంది, నా మనసు నాకు తెలుస్తుంది, నా బుద్ధి నాకు తెలుస్తుంది, నా ఇంద్రియాల యొక్క స్వభావాలు నాకు తెలుస్తున్నాయి, ఆ ఇంద్రియాల యొక్క అనుభవాలు నాకు తెలుస్తున్నాయి. నేను ఎలా బయటికి ప్రయత్నిస్తూ వెళ్తున్నాను అంతా నాకు తెలిసే వెళ్తున్నాను. తప్పు నాకు తెలుస్తుంది, రైటు నాకు తెలుస్తుంది. ఒకవేళ నేను తప్పు చేసినా కావాలని చేశాను, తెలిసే చేశాను. ఒకవేళ నేను రైట్ చేసినా కావాలని తెలిసే చేశాను. అంతా నా సంపూర్ణంగా నా ఎరుకలో నాలో నేను చేసుకునేది, నాలో జరిగేది. మోసం చేయడానికి ఎలా కుదురుతుంది? కుదరదు. అందుకని జ్ఞాన మార్గంలో మోసం ఉండదు. మిగిలిన అన్ని మార్గాలు ఏ మార్గమైనా కానివ్వండి, మీరు జ్ఞాన మార్గానికి అది మిమ్మల్ని తీసుకొస్తుంటే ఓకే. జ్ఞాన మార్గానికి మీరు రాకుండా ఆ మార్గంలో మీరు వెతుక్కుపోతే అన్ని మార్గాలు మోసాలే. అంటే నీకు నువ్వే మోసం చేసుకున్నావు, అది ప్రాబ్లం. మార్గం నిన్ను మోసం చేసింది, ఆ మార్గ పెద్దలు నిన్ను మోసం చేశారు, ఆ గురువులు మహాత్ములు మోసం చేశారు అని నేను చెప్పట్లేదు. అసలు నీ ఏ మార్గమైనా నీలోకి నేను తీసుకురావాలి. జ్ఞాన మార్గం అంటే ఏంటి? ఎవరో నీకు చెప్పే జ్ఞానం కాదు. జ్ఞాన మార్గం అంటే
నువ్వు నీ శరీరాన్ని, నీ మనస్సుని, నీ బుద్ధిని, నీ అహంకారాన్ని కాకుండా నీలో ఉన్న విచక్షణ జ్ఞానశక్తిని, నీలో ఉన్న జ్ఞానశక్తిని వాడటం జ్ఞాన మార్గం అంటే. అంతే తప్ప ఎవరో నీ జ్ఞాన బోధలు చేస్తే జ్ఞాన మార్గంలో లేవు నువ్వు. అది జ్ఞాన మార్గం కాదు అసలు. నువ్వు జ్ఞానాన్ని వాడటం జ్ఞాన మార్గం. అది జ్ఞాన మార్గం అంటే ఏంటంటే వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి జ్ఞానాన్ని వాడాలి. అప్పుడు నువ్వు జ్ఞాన మార్గంలో ఉన్నట్టు. అంటే నువ్వు వాడుతున్నావు. నువ్వు డ్రైవర్ ఎప్పుడు అవుతావు అంటే నువ్వు డ్రైవ్ చేస్తుండే. ఇక డ్రైవర్ ఎవరో అని అడిగితే ఇప్పుడు ఒక కారులో ఒక 5గురు ఎక్కి వెళ్తున్నారు అనుకోండి, ఇందులో డ్రైవర్ ఎవరో అన్నారు అనుకోండి, ఆ కారును డ్రైవ్ చేస్తున్న వ్యక్తి డ్రైవరు. మిగిలిన వాళ్ళందరికీ డ్రైవింగ్ వచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళు డ్రైవర్లు కాదు, కూర్చొని ఉన్నారు, వాళ్ళు ప్యాసింజర్లే. డ్రైవర్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి. అలాగే జ్ఞాన మార్గం అంటే నువ్వు జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నావు, అంతే తప్ప జ్ఞానాన్ని వెంటం కాదు. జ్ఞానం చెప్పేవాడు జ్ఞాన మార్గంలో లేడు, జ్ఞానం వినేవాడు జ్ఞాన మార్గంలో లేడు, జ్ఞాన గ్రంథాలు జ్ఞాన మార్గం కాదు, జ్ఞాన మార్గంలో అద్వైత బోధలు చేసింది జ్ఞాన మార్గం కాదు. అసలు ఏది జ్ఞాన మార్గం కాదు. ఏది జ్ఞాన మార్గం అంటే ఏ వ్యక్తి తనలో శరీరాన్ని కాదు, మనసుని కాదు, మిగిలిన ఏటిని కాదు, జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడో అది జ్ఞాన మార్గం. ఎవరికి ఆ ఉపయోగిస్తున్న వ్యక్తికి అది జ్ఞాన మార్గం ఉండేది. నీలో జ్ఞానాన్ని నువ్వు వాడాలి. మరి శరీరం, మనసులు అది నీ సామాన్య జీవితం మామూలుగా జీవించుకోవా, ఎవరొద్దన్నారు. అసలు అటు గొడవ లేదు ఇక్కడ. నీ శరీరంతో పని లేదు ఇక్కడ, నీ మనసుతో పని లేదు ఇక్కడ, నీ అహంకారంతో పని లేదు ఇక్కడ, నీ బుద్ధితో పని లేదు ఇక్కడ. బుద్ధి ఉంది నీకు, ఊరిన విచక్షణ చెప్పుద్ది తప్పు రైట్ అని. నీలో ఉన్న సంపూర్ణ జ్ఞానశక్తిని వాడాలి నువ్వు. ప్రతి చోట జ్ఞానాంతో తర్కించుకొని పనిచేయాలి నువ్వు. అలా జ్ఞానంతో నిన్ను చూసుకోవాలి నువ్వు. అలా జ్ఞానంతో నిన్ను నువ్వు జ్ఞానయుతంగా మార్చుకోవాలి. వాళ్ళు జ్ఞాని అంటే జ్ఞానాన్ని ఉపయోగించి జ్ఞానంతో జీవిస్తున్నవాడు జ్ఞాని. నువ్వు శరీరంతో జీవించడం వేరు, జీవించు, కానీ ఆ శరీరంతో మనసుతో జీవించే విధానాలను నియంత్రించేది జ్ఞానం. జ్ఞానంతో శరీరాన్ని వాడతా, జ్ఞానంతో మనసును వాడతా, జ్ఞానంతో బుద్ధిని వాడతా, జ్ఞానంతో నన్ను నేను గమనించుకుంటా, జ్ఞానంతో నేను ప్రతి పని చేస్తా. జ్ఞానం మెయిన్గా ఉంటుంది. అది జ్ఞాన మార్గం. అందుకే ఆధ్యాత్మికత వ్యక్తిగతము, ఆధ్యాత్మిక చదువు వ్యక్తిగతము. ఎందుకని జ్ఞాన మార్గం ఇది. శరీరంతో అందరూ జీవిస్తారు, జీవించుకోండి, ఎవరొద్దన్నారు. జ్ఞాన మార్గంలో కూడా శరీరంతోనే జీవిస్తారు. ఇప్పుడు నేను చెబుతున్నాను అనుకోండి, నేను చెప్పేది జ్ఞాన మార్గం కాదు, మీరు వినేది జ్ఞాన మార్గం కాదు. ఇలాంటి గ్రంథాలు కోట్లు కోట్లు ఉన్నాయి, చదువుకొని వచ్చి చెప్పుకుంటున్నాం అనుకోండి, అదేం జ్ఞాన మార్గం కాదు. ఆ గ్రంథాలు జ్ఞాన మార్గం కాదు. ఇవన్నీ విని మీరు జ్ఞానంతో ఆలోచించి మిమ్మల్ని చూసుకొని మీలో చెడు పోగొట్టుకోవాలనుకొని మీరు చేసే ప్రతి పనిని జ్ఞానంతో చూసి ఆచరించి, అంటే చూసి ఇది నిజము, ఇది ఎలాగే చేయాలని తేల్చుకొని మీరు నిర్ధారించుకొని మీరు పనిచేస్తున్నప్పుడు అది జ్ఞాన మార్గం. లేదండి అదేం లేదు, నేను నమ్ముతున్నాను, నమ్మి పని చేసేస్తున్నాను అంటే జ్ఞాన మార్గం కాదు. అది వెంట జ్ఞాన మార్గం కాదు. మీ జ్ఞానాన్ని వాడటం జ్ఞాన మార్గం. అందుకని జ్ఞాన మార్గం సమూహంగా ఎలా కుదురుతుంది? ఎవరి జ్ఞానాన్ని వాళ్ళు వాడినప్పుడు కదా జ్ఞాన మార్గం అయ్యేది. అది సామూహికం కాదు. అందుకని అది ఒక మతం అవ్వలేదు, అది ఒక గురువుకు సంబంధించిన సమూహం అవ్వలేదు, అది ఒక మాతాజీకి సంబంధించిన సమూహం అవ్వలేదు. జ్ఞాన మార్గము వ్యక్తిగతంగా మాత్రమే ఉంటుంది, ఇండివిజువల్ పర్సన్కి సంబంధించి ఉంటుంది. అది ఎప్పుడూ సమూహం అవ్వలేదు. ఎందుకంటే నీ జ్ఞానాన్ని నువ్వు వాడటం, నా జ్ఞానాన్ని నేను వాడటం. అసలు నేను జ్ఞానం వాడుతున్నానో లేదో నీకెలా తెలుస్తుంది? ఎదుటివారి అంతరంగం మనకు తెలియదు కదా. జ్ఞానం వాడుతున్నారో లేదో మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి? నమ్మకాలతో పోతున్నారు, అసలు ఆలోచించకుండా పోతున్నారు, గుడ్డిగా పోతున్నారు, కావాలనే తప్పులు చేస్తూ పోతున్నారు, తెలిసే జ్ఞానాన్ని అజ్ఞానంగా మలుచుకొని పోతున్నారు, శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల మోజుల్లో పడిపోయి వ్యసనలోలురై జ్ఞానుల్లో నటిస్తూ బయటకు కనబడితే అలా పోతున్నారు. ఎలా తెలుస్తుంది? కాబట్టి జ్ఞాన మార్గం అనేది వ్యక్తిగతం. జ్ఞాన మార్గం ఎప్పటికీ సామూహికం కాదు. దాన్ని ఒక సమూహం చేయకండి. జ్ఞానంతో ఆలోచిస్తున్నవాడు జ్ఞాన మార్గంలో ఉన్నాడు, అంతే సింపుల్.
అది ఎవరికాళ్ళకి వ్యక్తిగతం. నాకు ఒక్కడికే తెలుస్తుంది నేను జ్ఞానంతో జీవిస్తున్నానా, శరీరపరమైన ఇంద్రియాలతో ఈ శరీరమే నేను అనుకొని జీవిస్తున్నానా, అహంకారంతో జీవిస్తున్నానా, మనసు కల్పించేటువంటి కల్పనలు, ఊహలు, సృజనాత్మకతతో సాగుతున్నానా, అది నాకు తెలుస్తుంది. తప్ప రైటా అన్ని నేనేం చేస్తున్నాను నాకు తెలుస్తుంది. కాబట్టి జ్ఞాన మార్గము వ్యక్తిగతము. ముందు ఆ విషయం తెలుసుకోండి. తెలుసుకున్నాక మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇప్పుడు మన సోదరులు అడిగింది, రోజువారీ జీవితంలో చిన్న చిన్న విషయాలు నన్ను కదుపుతున్నాయి, పెద్ద పెద్ద విషయాలకు ట్రై చేస్తున్నాయి. ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, ఇవేగా మన జీవితంలో ఏముంటాయి చెప్పండి. రోజు మనం వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, డబ్బు కావాలి, ఎంతన్నా కావాలి, ప్రయత్నించుకుంటూ ఉంటాం. రోజు ఆహార పదార్థాలు తీసుకోవాలి, శరీరం నిలబడాలంటే. వీటన్నిటికీ రోజు ఆలోచించాలి, పని చేయాలి, అలా పనులు చేసుకుంటూ ఉంటాం. ఇలా ఆలోచించి పనులు చేసేటప్పుడు చుట్టూ ఉన్న మనుషులతో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. దానికి ఒక కుటుంబం ఏర్పాటు చేసుకున్నాం, బయట మనుషులు ఉంటారు. మొత్తం మనుషుల మధ్య మనుషులతోనే జీవించాలి. అలా జీవిస్తున్నప్పుడు మనకంటే ఎక్కువ పొందేవాళ్ళు ఉంటారు, మనకంటే తక్కువ పొందేవాళ్ళు ఉంటారు. మనమే ఏర్పరుచుకున్నటువంటి అనేక విభాగాల రీత్యా, అంటే ఏంటి రా, పొట్టి, పొడుగు, నలుపు, తెలుపు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగోలేరు, ఈ బాగున్నాయి, ఈ బాగోలేదు, ఇది తక్కువ, ఈ ఎక్కువ అని ఇలా మనం ఏర్పరుచుకున్న అనేక విభాగాల రీత్యా మనుషుల్లో కానీ, వస్తువుల్లో కానీ, విషయాల్లో కానీ, జీవన సరళిలో మనుషులతో మనుషుల మధ్య జీవించాల్సి వచ్చినప్పుడు అన్ని గుణముల ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఈర్ష్యలు వస్తాయి, అసూయలు వస్తాయి, ద్వేషాలు వస్తాయి, ప్రేమలు వస్తాయి, స్నేహాలు వస్తాయి, దయలు వస్తాయి, జాలులు వస్తాయి, కరుణలు వస్తాయి. ఆ సమయ సందర్భాన్ని బట్టి కోరికలు కలుగుతూ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి రోజు అసలు కోరికలేగా అవసరాలన్నీ. మొత్తం జీవితం జీవించడమే అవసరం కదా, కోరిక కదా. గాలి పీల్చుకోవాలి, అన్నం తినాలి, నీళ్లు తాగాలి, పడుకోవడానికి ఉండాలి, బట్టలు కట్టుకోవాలి, చెప్పులు వేసుకోవాలి, కనీస అవసరాలు అలా అన్నీ ఉన్నాయి. అవన్నీ అవసరాలు కోరికలే. ఇవన్నీ మనుషుల మధ్య మనిషే చేయాలి, మొత్తం మనుషుల మధ్య మనిషి పొందాలి, ప్రేమాభిమానాల నుంచి అన్నీ. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువలు తక్కువలు అనేది విభాగాలు ఏర్పడతాయి, ఘర్షణలు వస్తాయి, భావోద్వేగాల గుణోత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఆ గుణోత్పత్తి చెడుగానే జరగచ్చు, మంచిగానే జరగచ్చు, అనేక రకాలుగా జరిగే అవకాశం ఉంది ఇక్కడ. ఇది నిత్య జీవితం. ముందు మనం ఇప్పుడు దాకా చెప్పుకుందంతా ఇంట్రడక్షన్ ఏమి లేదు అందులో. కానీ అదంతా ఎందుకు చెప్పుకున్నామంటే, నమ్మకాలతో వెళ్తే నీ జ్ఞానం పనిచేయదు, అక్కడ నువ్వు పొందేది ఉండదు, మార్పు ఉండదు, అసలు నీలో గుణమార్పు జరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే నువ్వు నమ్ముతున్నావు. నమ్మటం వేరు, జ్ఞానం వేరు. జ్ఞానం అంటే ఏం లేదు, అర్థం. జ్ఞానం అంటే ఏంటంటే అర్థము. అర్థంలో నిన్ను నువ్వు చూసుకుంటున్నావు అనుకో, ఖచ్చితంగా నీకు నువ్వు కనపడతా ఉంటావు, నువ్వు ఎలా ఉన్నావో తెలుస్తూ ఉంటుంది. బొట్టు ఎక్కడ పెట్టుకోవాలో తెలుస్తుంది, తల ఎలా దూకోవాలో తెలుస్తుంది, బట్టలు ఎలా వేసుకుంటున్నావో తెలుస్తుంది. అద్దంలో నీ ప్రతిబింబం మొత్తం నువ్వు కనపడుతున్నప్పుడు నిన్ను ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు. నువ్వు ప్రస్తుతం ఎలా ఉన్నావో కూడా తెలుస్తుంది. తర్వాత నిన్ను ఎలా ఉంచుకోవాలో నీ ఇష్టం. జ్ఞాన మార్గం అంటే ఏం లేదంటే అర్థం. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలియాలి, నిన్ను ఎలా ఉంచుకోవాలనుకుంటున్నావో అలా ఉంచుకుంటున్నావో లేదో, నువ్వు ఉంచుకున్నా అర్థం మళ్ళీ నీకు చూపిస్తూ ఉంటుంది. నువ్వు ఉంచుకున్నావు, ఉంచుకోలేదు, నీకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. అందుకని అదంతా చెప్పుకుంటూ రాకపోతే, ఇవన్నీ అర్థం కాకపోతే, ఈ మతాలు ఏంటి, ప్రచారాలు ఏంటి, ప్రచారకులు ఏంటి, దేవుళ్ళు ఏంటి, దేవతలు ఏంటి, ఇవన్నీ అర్థం కాకపోతే ఆ పంజరంలోంచి నువ్వేదో గుణమార్పు చేసుకుందాం అనుకుంటావు. అసలు ఆ పంజరంలో గుణమార్పు రాదు. వాళ్ళు నీకు ఎక్కించినటువంటి, నీ లోపలికి ఎక్కించినటువంటి ఇంజక్షన్స్ ఏం చేశారో నీకు ఆ భావాలే నీలో ఉంటాయి, నమ్మకాలు అంటారు. అవి గుణమార్పుకి సంబంధించినవి కాదు అసలు. అందుకే చూడండి, ఆ బట్టలు కట్టుకోవడం గ్రేట్, ఆ రంగు బట్టలు కట్టుకోవడం గ్రేటు, ఆ రకం బొట్లు పెట్టుకోవడం గ్రేటు, ఆ రకం తాళ్ళలో, తాయెత్తులో, ఉంగరాలు, వీళ్ళ మెళ్ళ, మాలలో ఏదో ఒకటి అలా వేసుకోవడం గ్రేటు, అలా జీవించడం గ్రేటు, అలా జుట్లు పెంచడం గ్రేటు, లేదా జుట్లు తీసేయటం గ్రేటు, అలా ఉండటం గ్రేట్ అయిపోయింది. అది ఏంటందుకు, బయట వేషధారణ కదా అదంతా. అలా ఉండటమే గొప్పతనం అని చెప్పేది ఏంటి, బయట వేషధారణ అది. కానీ నీ అంతరంగంలో నీకు శాంతి లేదు కదా, నువ్వు అలా లేవు కదా. నువ్వు అలా లేవేంటి, అసలు ఆ మత ప్రచారకులకే శాంతి లేదు. శాంతి ఉంటే ప్రచారం ఎందుకు చేస్తారు? శాంతి లేదు కనుకనే ఎంత ఎక్కువ మందిని పోగేసుకుంటే అంత శాంతి వస్తుందేమో అనుకొని మతాలన్నీ మనుషుల్ని మన దాంట్లోకి తెచ్చేసుకుందామని వెళ్తున్నాయి. శాంతి ఉంటే వాళ్ళు హాయిగా కూర్చునేవాళ్ళు.
ఇప్పుడు ఒక మతంలో 1 కోటి మంది ఉన్నారు అనుకుందాం, ఊరికి ఒక దేవుడికి 1 కోటి మంది ఉన్నారు, ఒక మతానికి 1 కోటి మంది ఉన్నారు. వాళ్ళకి శాంతి ఉందనుకోండి, ఆ మత ప్రచారకులకి చక్కగా ఉన్నోళ్ళకి 4 మంచి మాటలు చెప్పుకొని హాయిగా ఉండండి అని వాళ్ళందరినీ జ్ఞాన మార్గంలోకి తెచ్చేసేవాళ్ళు. మీరు మంచిగా బతకండి, చక్కగా బతకండి, నమ్మకాలతో పని ఏం లేదు, నువ్వు బతకడమే పని. ఇక్కడ ఈ దేవుడైనా ఈ దేవత అయినా ఈ మతమైనా నిన్ను మంచిగా బతకమని చెబుతుంది. నీ లోపలికి నువ్వు వెళ్ళి నువ్వు మంచిగా ఉంటున్నావా లేదో చూసుకో, నీ గుణమార్పు చేసుకో. నీ గుణమార్పు రాకపోతే ఆ గుణమార్పు చేసుకోవడానికి ఇలా సాధనలు చేసుకో. ఎలాగైనా సరే నీలో గుణమార్పు రావాలి, నువ్వు మంచిగా బతకాలని చెబుతారు. వాళ్ళకి అసలు తృప్తి లేదు. నువ్వు మంచిగా బతికావా సచ్చావా అనవసరం. ఇప్పుడు మా మతంలోకి ఎక్కువ మంది వచ్చేయాలి, మాకు ఎక్కువ డబ్బులు కావాలి, ఎక్కువ మంది మా రంగు బట్టలు కట్టుకోవాలి, ఎక్కువ మంది మా ఆచార వ్యవహార సాంప్రదాయాలు పాటించాలి. అంటే ఏంటి? బయటికి చూపించడం, లోపల దాంతో అసలు పని లేదు. అదంతా బయట వ్యవస్థ. మతం బయట వ్యవస్థ, అది బయట వ్యవహారాలు చూపిస్తూ ఉంటుంది. మీరు మనిషిని చూడగానే వీళ్ళు ఫలానా మతం అని చెప్పేస్తారు. మీరు ఆ ప్రార్థనాలయం చూడగానే ఇది ఫలానా మత ప్రార్థనాలయం అని చెప్పేస్తారు. మీరు ఆ ప్రార్థనాలయం చూడగానే ఈ ఫలానా దేవుడు ప్రార్థనాలయం అని చెప్పేస్తారు. ఆ మనుషులు వాళ్ళు వేసుకున్న బట్టలు చూడగానే వీళ్ళు ఫలానా దేవుడి తాలూకా బట్టలు వేసుకున్నారు, అదిగా ఫలానా దేవుడి తాలూకా బొట్లు పెట్టుకున్నారు, ఫలానా దేవుడి తాలూకా వీళ్ళు జుట్టు తీసేశారు, జుట్టు ఉంచారు, గడ్డం పెంచారు అని మొత్తం చెప్పేస్తారు. మీరు ఎలా చెబుతున్నారు? బాహ్య అలంకరణలు అవి, బాహ్య వేషధారణలు అవి. వాటితో లోపల మార్పు పెట్టొస్తుంది, ఎప్పటికీ రాదు. కానీ అదే మార్పు అని నీకు చెబుతుంటారు వాళ్ళు. నువ్వు కూడా అదే మార్పు అనుకుంటావు. ఎందుకంటే జ్ఞానంతో నిన్ను నువ్వు మార్చుకోవాలని చాలా కష్టంగా ఉంటుంది. దానికి తోడు మళ్ళీ నీకు భయం, రోజు అవసరాలు, నీ కోరికలు తీరాలి. ఇది ఇంకో అద్భుతం. ఈ అద్భుతాలన్నీ వాళ్ళు చేసేస్తామని చెబుతారు. మా దగ్గర నీ కోరికలు తీరిపోతాయి, నీ బాధలు తీరిపోతాయి, నీ కష్టాలు తీరిపోతాయి, నీ కన్నీళ్ళు తీరిపోతాయి, మన దేవుడు తీర్చేస్తాడని. ఇంకంతే, ఎప్పటికీ అలాగే సాగుద్ది అది. ఈ లోపల మనం సావస్తుంది, వెళ్ళిపోతాం అంతే. ఎప్పటికి ఇంతే ఇది. ఇంకా కానీ జ్ఞానం అలా కాదు, ఆధ్యాత్మిక చదువు అలా కాదు. అది నీ అంతరంగం, నీ లోపలికి నిన్ను పంపేది. అది ఎవరు చేయగలరు? ఇప్పుడు పరుగులు పెట్టి ప్రచారాలతో జనాన్ని పోగేసుకోవాలి, ధనాన్ని పోగేసుకోవాలి, కీర్తిని పోగేసుకోవాలి, నా సంస్థను పెంచుకోవాలి, నన్ను నేను పెంచుకోవాలి, మా దేవుణ్ణి పెంచుతుంటే నేను కూడా పెరుగుతూ ఉంటాను. ఎందుకంటే దేవుడు లేడుగా అక్కడ. దేవుడు ఇప్పుడు ఇది పెరగాలంటే దేవుడి పేరు మీద ఎవరు పెరుగుతారు? నేను పెరుగుతాను, నా కీర్తి పెరుగుద్ది. నేను చచ్చినాక కూడా నన్నే గురువు అని, నన్నే దేవుడని, నన్నే మహాత్ముడని చెప్పే శిష్యుల్ని తయారు చేసుకుంటాను, భక్తుల్ని తయారు చేసుకుంటాను, అలా నమ్మిస్తాను అందరినీ. నా చావేమో ఆగదు, ఎవరి సావు ఆగదు, సావక తప్పదు. కానీ తర్వాత కూడా నాకే కావాలి, అది ఒక లాలస. నాకు తర్వాత ఏమవుద్దో నాకు తెలియదు, నేను ఉండను అసలు. కానీ లాలస, అలా నమ్మిస్తాను. ఇక్కడ అసలు నమ్మకమే ఉండదే. నమ్మకంతో పని లేదు, నేను జ్ఞానంతో పరిశీలిస్తాను. అందుకని ఆ పరిశీలనా శక్తి మీకు రావాలంటే ప్రస్తుతం ఉన్న మతాలేంటి, మార్గాలేంటి, విధానాలేంటి, పద్ధతులేంటి తెలియాలి. అవన్నీ మిమ్మల్ని ఒకవేళ జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్ళి మిమ్మల్ని మీకు చూపిస్తే మంచివే అని మళ్ళీ చెబుతున్నా. అవన్నీ మంచివే కాదు. మిమ్మల్ని ఒక పంజరంలో ఇరికించేసి అక్కడే పెట్టేసి నువ్వు దాటి వెళ్ళావంటే, నువ్వు దెబ్బతింటావు, పోతావు, నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంటే మాత్రం అవన్నీ నిన్ను చెడ్డవే. నువ్వేం లేదు, వాళ్ళ వలలో పడిపోయిన చేపవే, వాళ్ళ పంజరంలో ఉన్న పక్షివి. ఇక నువ్వు ఎప్పటికీ అందులోంచి బయటకు రాలేవు. ఇంకంతే, నీ జీవితం అలా ముగిసిపోద్ది. వాళ్ళకి నీ డబ్బు కావాలి, నీ సేవలు కావాలి, జనసంఖ్య కావాలి. అంటే బలం, సంఖ్య ఎంత పెరుగుతుండే అంత బలం. ఇవి తెలియకుండా నువ్వు ఆధ్యాత్మికంలోకి ఎలా వస్తావు, నిన్ను నువ్వు ఎలా మార్చుకుంటావు? నీ చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం అలాగే ఉంది. మొత్తం ప్రపంచం మతాలతో, దేవుళ్ళతో నిండిపోయి ఉంది, నమ్మకాలతో సాగిపోతుంది. ఇప్పుడు మరి నువ్వు ఎందులో ఉన్నావు? నీకు జ్ఞానంలోకి రావాలి. జ్ఞాన మార్గం ఎలా తెలుస్తుంది? జ్ఞాన మార్గం అంటే మళ్ళీ ఆ మతాలలాగానే ఇది ఒక మార్గం అనుకుంటావు. కర్మయోగం, భక్తి యోగం అని తయారు చేశారు, జ్ఞానయోగం అని. అలా కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం అన్నారు. జ్ఞాన మార్గం అసలు ఉండదు. అదే చెప్పేది నేను. అక్కడ చెప్పబడుతున్న జ్ఞాన మార్గం కాదు. జ్ఞానం మాట్లాడటం జ్ఞాన మార్గం కాదు, లేదా ఆత్మజ్ఞానం గురించి చెప్పుకోవటం జ్ఞాన మార్గం కాదు. జ్ఞాన మార్గం అంటే ఏంటంటే నువ్వు నీ జ్ఞానాన్ని ఉపయోగించటం, నేను నా జ్ఞానాన్ని ఉపయోగించటం. డ్రైవర్ ఎవరయ్యా అంటే ఇప్పుడు కారు తోలుతున్నాడు అంతే. ప్రస్తుతం కారు ఎవరు తోలుతున్నాడు? అతను డ్రైవర్. కాసేపు ఇంకొక అతను తోలుతున్నాడు అనుకోండి, అతను డ్రైవర్ అవుతాడు. అప్పుడు
ఎప్పటికప్పుడు కారు వాహనాన్ని నడుపుతున్నవాడు డ్రైవర్ అంతే. అలా జ్ఞాన మార్గం ఏంటంటే ఎప్పుడు నువ్వు జ్ఞానాన్ని ఉపయోగిస్తే అప్పుడు జ్ఞాన మార్గం. కాబట్టి మీరు ఇప్పుడు జ్ఞాన మార్గంలో ఉన్నారా లేదా ముందు మీకు తెలియాలి. లేదా మీరు పంజరంలో చిలకలలాగా ఉన్నారా, వలలో చేపలలాగా ఉన్నారా, జూలో జంతువుల్లాగా ఉన్నారా, అది నేనైనా కావచ్చు. కొన్ని ఉదాహరణకు చెబుతున్నా. ఎవరో నాకు అసలు మీరు ఎవరో తెలియదుగా, మిమ్మల్ని ఎందుకంటాను నేను, అలా కించపరచాలని కాదు. ఎక్కడున్నాం మనం? జూలో జంతువుల్లాగా ఉన్నామా, వలలో చేపల్లాగా ఉన్నామా, మ్యూజియంలో వస్తువుల్లాగా ఉన్నామా? అన్నీ అక్కడే ఉంటాయి, వచ్చి చూసిపోతుంటారు అందరూ. పంజరంలో పక్షుల్లాగా ఉన్నామా? చూసుకోండి ఒకసారి. అలా ఇరుక్కుపోయండి, ఇంక పొందేదేం లేదు. జ్ఞాన మార్గంలో అసలు ఏమి ఉండవు. నీది స్వేచ్ఛా విహారం. నిన్ను నువ్వు చూసుకుంటావు అంతే, నిన్ను నువ్వు గమనించుకుంటావు. మరి దీనికి ఎవరు చెప్పక్కర్లేదా అంటే, అసలు చెప్పడానికి అవన్నీ ఏర్పాటు చేయబడిన మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు. కానీ అక్కడి నుంచి అసలు జ్ఞానం దాకా రాకుండా అవే నిజమని అక్కడ ఉండిపోతున్నారు. త్రిశంకు స్వర్గాలు సృష్టించుకుంటున్నారు ఎవరికాళ్ళు. కొంతమంది మోసగాళ్ళు నిజంగా సృష్టిస్తున్నారు, మోసగత్తులు. నిజంగా అక్కడ దేవుళ్ళు ఉన్నట్టు, దేవతలు ఉన్నట్టు వాళ్ళతో మాట్లాడుతున్నట్టు. వాళ్ళు సోషల్ మీడియాలో రోజు గందరగోళాలు అనేవి. డైరెక్ట్గా మేము మాట్లాడుతున్నామని చెబుతున్నారు. ఇప్పుడు కొంచెం చూపించి మాకు దేవుడిని అంటే చూపించడు అంటాడు. మనం ఏదన్నా ఒక మహిమ చేయి. నేను చెప్పాను, నిన్న ఒక యూట్యూబ్లో చూశాను. నేను వర్షాన్ని ఆపేశాను ఒక సందర్భంలో అని చెప్తున్నాడు అతను డైరెక్ట్గా. కుర్రోడని చెప్పాను, 30 ఏళ్ళలోపు కుర్రోడు. మంచి స్వామీజీ డ్రెస్సులు వేసుకొచ్చాడు, భయంకరంగా ఉన్నాడు, బొట్లు గొట్లు పెట్టాడు, బ్రహ్మాండంగా చెబుతున్నాడు, సబ్జెక్ట్ అంతా చెబుతున్నాడు. ఇప్పుడు బోల్డ్ మంది వెళ్ళిపోతారు. అతను రాబోయే రోజుల్లో పెద్ద ఫేమస్ గురువు అయిపోయినా మనమే ఆశ్చర్యపోక్కర్లేదు. అతను ఇప్పుడు ఆ యాంకర్ అడిగాడు, వర్షాన్ని ఆపేశానంటున్నావు, అనేక దైవలోకాలు చూసి వచ్చాను, దేవుళ్ళు చాలా మంది నాకు పరిచయం ఉందన్నాడు. బోల్డ్ మంది దేవుళ్ళు నాతో మాట్లాడతారు వచ్చాన్నాడు. దయ్యాలు మాట్లాడతాయని చెబుతున్నాడు. బోల్డ్ మంది నాకు వస్తువులు ఇచ్చారని చెబుతున్నాడు. అసలు నేను ఈ శరీరం కాదు, నేను శక్తి స్వరూపాన్ని నేను చెబుతున్నాడు. నాకు ఎన్లైటన్మెంట్ అయిపోయింది ఎప్పుడని చెబుతున్నాడు. సరే, నువ్వు వర్షాన్ని ఆపేశానంటున్నావు కదా అని యాంకర్ అన్నాడు. నా చేతిలో ఉన్న పెన్నుని నీ వైపు విసురుతా, జస్ట్ ఊరికినేలా నీ వైపు విసురుతా, అది నీ మీద పడకుండా మళ్ళీ తిరిగి నా మీద పడేలా ఆ పెన్నుని ఆపేసి నా వైపు విసురు, చాలు నేను నమ్ముతాను నువ్వు చెప్పిని అని అన్నాడు. అలాంటి మేము ఎప్పుడు పడితే అప్పుడు చేయమన్నాడు. నేను చేయను అసలు అన్నాడు. మరి ఎందుకు చెబుతున్నావు అన్నాడు. నాకు ఆ శక్తులన్నీ ఉన్నాయి అన్న. నాకు ఆ శక్తులన్నీ ఉన్నాయి కానీ నేను చేయను, ఇప్పుడు నీకు చూపించను. అలా ఎవరైనా వస్తే వాళ్ళకి చూపించను, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి కష్టాలు తీరుస్తాను, బాధలు తీరుస్తాను, వాటిని తీర్చిపెడతాను, అడిగి డబ్బులు తీసుకుంటాను. పక్కా నేను బిజినెస్ మ్యాన్ని, బిజినెస్ కోసమే వచ్చాను ఈ ఆధ్యాత్మికంలోకి అని చెబుతున్నాడు. మిగిలిన వాళ్ళు కూడా దాన్ని ఇండైరెక్ట్గా చెప్తా ఉండొచ్చు, భక్తి మార్గాల్లోకి అందుకే వచ్చాను, దైవ మార్గాల్లోకి అని అతను చెబుతున్నాడు. మిగిలిన వాళ్ళు అంత పక్కా అని చెప్పకపోవచ్చు, కానీ అందరూ డబ్బులాగా తీసుకుంటుంది. అందరూ ఈ మహిమల మాయలాగా చెబుతుంది మా దగ్గర శక్తులు నేను. నీ దగ్గర శక్తులు ఉంటే ఎందుకు గాల్లో నడు ఏమని చూసేస్తారు అందరూ ఒకసారి. చక్కగా ఒక ప్రజావేదిక పెట్టేసి చక్కగా లైవ్ ఛానల్స్ వచ్చేస్తాయి. లైవ్ ఛానల్స్ రమ్మను, ఇదిగో ఇప్పుడు నేను గాలిలో నడుస్తున్నానని చెప్పు. చక్కగా గాలిలో నడిచేసి 4-5 కిలోమీటర్లు ఛానల్స్ అన్నీ వెనకాల వచ్చేస్తాయి, వీడియో లైవ్ కవరేజ్ ఇచ్చేసి ఏదో ఒకటి చెయ్యి అట్టండి. లేదా అన్నం తినకుండా బతుకు, లేదా నీ శరీరం వృద్ధాప్యంలోకి వెళ్లకుండా ఉంచేసుకో చాలు. ఎవరో ఉండిపో, ఇప్పుడు పళ్ళు ఊడిపోకుండా చేసుకో, జుట్టు తెల్లబడకుండా చేసుకో. అంటే ఈ మళ్ళీ నాబోటోడు చెబితే వితండవాదం చేస్తున్నాడు అంటారు. మీరు తెల్లారు లేస్తే మళ్ళీ ఈ మహిమలు మాయలో చెప్పి డబ్బులు తెచ్చుకుంటారు, దేవుడు మీకు మేలు చేస్తాడు. ఏంటో అర్థం కాదు అసలు. అది ఎందుకు అర్థం కాదంటే అక్కడ నమ్మకం ఉంది. నమ్మకం అలాగే ఉంటుంది, గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది. నమ్మేవాడికి అర్థం కాదు, నమ్మించేవాడికి బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే నేను నమ్మిస్తున్నానని తెలుసు. అలా ఎప్పుడు అందులోనే సాగుతా. అందుకని నేను ఎలా సాగుతున్నానో ముందు నాకు తెలియటం నా జ్ఞాన మార్గం. నేను జంతువులాగా జూలో ఉన్నానా, జూలో కొంచెం విశాలంగా తిరగడానికి ఉంటుంది, కానీ ఆ జూ దాటి వెళ్ళడానికి లేదని దానికి తెలియదు. దానికి సంబంధించిన వాతావరణం తయారు చేస్తారు అక్కడ. కొంచెం వాళ్ళలో పాటు చేపలాగా ఉన్నానా, పంజరంలో పక్షిలాగా ఉన్నానా, ఏదో చూసుకోవాలి. జ్ఞాన మార్గం అలా ఉండదు.
నిన్నెవరు బంధించరు అక్కడ అసలు. ఇవన్నీ ఏర్పడింది తప్ప అంటే మళ్ళీ చెబుతున్నా, కాదు. నిన్ను జ్ఞానానికి తీసుకురావడానికి నీ అంతటా నువ్వు నిన్ను సరి చేసుకొని, నువ్వు ఆలోచించుకొని, నీలో తప్పులు చూసుకొని, నిన్ను సరి చేసుకొని నువ్వు జ్ఞానంలో జీవించడానికి ఏర్పాటు చేయబడింది జ్ఞాన మార్గము. అందుకని నేను రోజువారీ ఎలా జీవించాలి అంటే జ్ఞానంతో జీవించాలి అంతే. ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు రావా రోజువారీ జీవితం? ఎందుకు రో? నాకు వస్తే, మీకు వస్తే, ఎవరికైనా వస్తాయి. ఎందుకని వస్తాయి అంటే అసలు ఒక బండరాయికి రావు. ఇప్పుడు మనం ఇంట్లో ఉంటాం, ఇంట్లోకి మనం నేల మీద నడవాలిగా, నన్ను ఎందుకు తొక్కుతున్నావు అని నేల అడగదు. మనం కుర్చీలు కొనుక్కొని ఉంటాం, కుర్చీల్లో కూర్చుంటాం, ఎందుకు నా మీద నీ అంత బరువు పడేసేవని కుర్చీ అడగదు. మంచం మీద పడుకుంటాం, అయ్యో నాయన మంచం మీద నీకు ఈ డొల్లుడేంటి, బాధ ఏంటి, నిన్ను మొయ్యలేకపోతున్నానని మంచం అడగదు. మనం వాడుకునే గిన్నెలు, వస్తువులు, మన ఇంట్లో ఉన్న గృహోపకరణాలన్నీ ఏవి మన అడగవు. టీవీ ఎందుకు పెట్టుకుంటున్నావు, నన్ను ఎందుకు ఇట్లా మూగిచ్చేస్తున్నావు అని అడగదు. లేదా పెట్టలేదు అనుకో, నన్ను ఎందుకు పెట్టలేదు, కొనుక్కున్నావు, వాడుకోవా అని అడగదు. ఓ పెన్ను ఏమి అడగదు, ఓ పెన్సిల్ ఏమి అడగదు. ఎందుకని తెలుసా? అది మనలాగా చైతన్యవంతమైనటువంటి ఇంద్రియములు కలిగి లేదు. అది సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా శక్తే, ఆత్మశక్తే. కానీ జడాత్మశక్తి, అది జడశక్తి. అంటే మనలాంటి చైతన్యవంతమైన విచక్షణా జ్ఞానంతో కూడిన బుద్ధి దానికి లేదు, ఇంద్రియాలు లేవు. శక్తిగా అయితే దానికి మనకేం తేడా లేదు. మొత్తం ఉన్నదంతా ఒకటే సృష్టి, సృష్టి అంతా ఉన్నది ఒకటే శక్తి, ఆత్మశక్తి. అవి జడ పదార్థాలు, కొండలో, గుట్టలో, నదులు, సముద్రాలైనా అంతే, ఏదైనా అంతే, మనమైనా అంతే. శక్తిగా అది ఒకటే. కానీ శక్తి యొక్క తత్వములో మనిషిగా తయారైనప్పుడు, జంతువుగా తయారైనప్పుడు, జడ పదార్థంగా తయారైనప్పుడు, వృక్షములుగా తయారైనప్పుడు, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలుగా తయారైనప్పుడు ఒక వ్యత్యాసం ఉంది చైతన్య స్థాయిలో. ఆ చైతన్య స్థాయి మనిషి అనేబడేవాడిలో మొత్తం విశ్వములో అత్యధికముగా ఉంది. అత్యధిక చైతన్య స్థాయి ఉంది మనిషి అనబడేవాళ్ళు. ఆ అత్యధిక చైతన్య స్థాయి యొక్క గుర్తింపు ఏంటంటే జ్ఞానము. జ్ఞానాన్ని వాడలేదనుకోండి, జంతువులకి మనకి తేడా ఏం లేదు. సేమ్ శరీరం అంతా జంతువుల్లాగానే, ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము. జంతువులకి మనకి ఎటువంటి తేడా లేదు. జంతువుకి ఏమేం కలుగుతాయో మనకు అవన్నీ కలుగుతాయి శరీరపరంగా, మనకేమేం కలుగుతాయో జంతువుకి అవన్నీ కలుగుతాయి శరీరపరంగా. జంతువుకి మనకి ఏ తేడా లేదు. మరి ఏంటి అంటే అక్కడ జ్ఞానం ఒక్కటే తేడా జంతువుకి మనకి. జ్ఞానశక్తి మనలో అత్యధికంగా ఉంది. అదే చైతన్య శక్తి మనలో అత్యధికంగా ఉంటాం. చైతన్యము, జ్ఞానము ఒకటే. కాబట్టి నీలో ఉన్న శక్తిని, నువ్వు అత్యధికముగా ఉన్న శక్తిని వాడుతున్నావా? ఇప్పుడు జంతువు ఉంది, జాగ్రత్తగానండి, చాలా జాగ్రత్తగానండి. ఇక్కడ మీకు అర్థమైపోద్ది. ఒక ఆవు ఉంది, ఎవరో చెప్పినట్టు ఉంటుంది. ఓ గేదె ఉంది, ఎవరో చెప్పినట్టు ఉంటుంది. ఓ మేక ఉంది, ఎవరో చెప్పినట్టు ఉంటుంది. పశుపక్షాదులన్నీ ఎవరో చెప్పినట్టు ఉంటాయి. కాబట్టే కదా మరి జంతు ప్రదర్శనశాలలో అన్ని పెట్టేశారు. పక్షుల్ని పెంచుకుంటారు, కుక్కలను పెంచుకుంటారు, ఆవులు, గేదెలను పెంచుకుంటారు. అన్నింటినీ జంతు ప్రదర్శనశాలలో అయితే సమస్తం ఉంటాయి. అవి మనుషులు చెప్పినట్టు ఉంటాయి. ఎందుకో తెలుసా? స్వతంత్ర బుద్ధి లేదు. వాటికి అవసరమైన శరీరపరమైనటువంటి నిర్దిష్టత సృష్టి వాటిని ఒక నిర్దిష్టమైన దాంట్లోనే పెట్టింది, అంతే. వాటి జీవితం, ఆహారము, నిద్ర, ఇవి రెండు కంపల్సరీ. వాటికి భయము, మైథున సుఖము. భయం అంటే ప్రాణ భయం, నన్ను నేను రక్షించుకోవాలని వాటికే ఉంటుంది. మైథున సుఖము, శారీరక సుఖము. అందులోంచి మళ్ళీ ఉత్పత్తి జరుగుతుంది, మళ్ళీ జంతువులు పుడతాయి. మనుషులకైనా ఇంతే. కానీ మనిషికి ఉన్న స్పెషల్ ఎఫెక్ట్ ఏంటి? జ్ఞానము. ఈ జ్ఞానము చేత జంతువులన్నింటినీ డామినేట్ చేసి జంతు ప్రదర్శనశాలలో పెట్టాడు, ఇంట్లో పెంచుకుంటున్నాడు, తన మాట వినిపించుకునేలా చేశాడు. చూడండి మీరు, కోతులు ఆడిచ్చేవాళ్ళు ఉంటారు, పాములు ఆడిచ్చేవాళ్ళు ఉంటారు. ఒకటేంటి, అన్నింటినీ ఆడించగలడు మనిషి. అవన్నీ మనుషుల మాట ఏంటాయి. ఎందుకనంటే వాటికి స్వతంత్ర జ్ఞానశక్తి, చైతన్య శక్తి ఎక్కువ లేదు. చైతన్య శక్తి ఉంది, మనిషికి ఉన్నంత లేదు. అదే జ్ఞానశక్తి. జ్ఞానశక్తి లేదు. మళ్ళీ బలం ఉంది. సింహం మనిషి కంటే చాలా బలమైంది, ఏనుగు మనిషి కంటే చాలా బలమైంది.
పక్షి ఎగిరినట్టు మనిషి ఎగరలేడు. అలా జంతువులకి విశేష లక్షణాలు చాలా ఉన్నాయి మనుషుల కంటే. కానీ అన్నిటికంటే విశేషమైన లక్షణం మనిషిలో జ్ఞానము. అందుకని అన్నింటినీ కంట్రోల్ చేస్తాడు. అవన్నీ మనిషి చెప్పినట్టంటే. వస్తువులు తయారు చేసుకున్న మనిషి, వాహనములని అనేక వస్తువులు తయారు చేసుకున్న మనిషి ఆ వస్తువులన్నింటినీ తన ఇష్ట ప్రకారం వాడుకుంటున్నాడు. అలాగే జంతువులను కూడా తన ఇష్ట ప్రకారం వాడుకునే అంత జ్ఞానశక్తి మనిషికి ఉంది. ఆ జ్ఞానశక్తిని వాడుకొని నువ్వు జ్ఞానంతో జీవించవచ్చు, నిన్ను నువ్వు సంపూర్ణంగా తెలుసుకోవచ్చు. ఈ జ్ఞానశక్తిని వాడుకుంటున్నప్పుడు భౌతికంగా బయటకు వెళ్ళినప్పుడు అనేక వస్తువులు తయారు చేసుకున్నాడు. ఇప్పుడున్న కోటాను కోట్ల వస్తు సంపదలు మనం అనుభవించేవన్నీ కూడా బట్టలో, చీరలో, స్పూన్లో, చెంచాలో, గరిట్లో ఏ ఉంటాయి విశ్వంలో అన్ని మనిషి మేధాశక్తిలోంచి పుట్టినవే, జ్ఞానశక్తి యొక్క ఆవిష్కరణలు. అంతే తప్ప పైనుంచి ఈ మతపు దేవుళ్ళు, ఈ మతపు దేవతలు, ఈ మత గురువులు, ఈ మత పెద్దలు నాయన ఈ చెంచా ఇలా తయారు చేసుకో, ఈ స్పూన్ ఇలా తయారు చేసుకొని ఏ గురువులు చెప్పలేదు, ఏ మాతాజీలు చెప్పలేదు. వాళ్ళు కూడా మనుషులు కొనుక్కున్నాయో వాడుకుంటున్నారు. వాళ్ళంతా మామూలు మనుషులే, మనలాంటి వాళ్ళే. మత ప్రచారాలు, దైవ ప్రచారాలు పెట్టుకుని వాళ్ళకాళ్ళే బోర్డులు పెట్టుకున్నారు అంతే. మనిషి మేధస్సులోంచి వచ్చినాయి. ఒక పిన్నీస్ ఎక్కడ కనుక్కున్నాడు, ఒక గుండు సూది ఎక్కడ కనుక్కున్నాడు అంటే తనకేదో అవసరమయ్యి అవసరానికి ఇది ఎలాగని ఆలోచించినప్పుడు గుండు సూది తన ఆలోచనలోనే పుట్టింది. ఆలోచన శక్తి అంతదో మీకు తెలియాలిగా, జ్ఞానశక్తి. అందుకని చెబుతున్నా. భూమి మీద ఉన్నటువంటి ఆవిష్కరణలు ఎన్నోన్ని చూడండి. అసలు మీరు పిన్నీస్ నుంచి, గుండు సూది నుంచి మనం నిత్యం వాడుకున్న ఇంట్లో వస్తువులన్నీ చూడండి, ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ చూడండి. ఆఖరికి లాస్ట్ ఫైనల్ ఏం చెప్పగలను, ర్యాకెట్లు వేసుకొని ఇతర గ్రహాల మీదకి వెళ్ళిపోతున్నారు. అంత దూరం ఆలోచించి తయారు చేయబడినటువంటి ఏ వస్తువైనా ఎక్కడ పుట్టింది? మనిషి తలలో పుట్టింది. ఎక్కడ పుట్టింది? ఎక్కడ ఆలోచన ఉందో అక్కడే పుట్టింది. ఎక్కడ ఆలోచించటం అనేది జరిగింది అక్కడే పుట్టింది. ఈ ఆలోచించటము, అక్కడ కొత్తది పుట్టడం అనేది జ్ఞానశక్తి. అది నీలో ఉన్న జ్ఞానశక్తి. దాన్ని నువ్వు బయట ఉపకరణాలకు వాడినప్పుడు, బయట ప్రపంచానికి వాడినప్పుడు అనేకం ఆవిష్కరించావు. సృష్టి వైపు, జంతువుల వైపు వాడినప్పుడు వాటన్నింటినీ నువ్వు ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటున్నావు. మొత్తం సృష్టిని నీకు అనుకూలంగా మలుచుకుంటున్నావు. అటు జంతువులు కావచ్చు, వస్తువులు కావచ్చు, నీకు కావలసినవన్నీ తయారు చేసేసుకుంటున్నావు. ఇప్పుడు అదే శక్తిని నీ వైపు తిప్పుకొని నిన్ను చూసుకొని సంపూర్ణతను తెలుసుకుంటే ఆ జ్ఞానశక్తి యొక్క సంపూర్ణత ఏంటో తెలుసుకో. ఆ జ్ఞానశక్తితోనే ఇన్ని కనుక్కున్నావు బయట. ఆ జ్ఞానశక్తితోనే మొత్తం సృష్టిని నీకు అనుకూలంగా చేసుకుంటున్నావు. ఆ జ్ఞానశక్తి వాటిలో లేదు కనుకనే అవన్నీ నీకు అనుకూలం అవుతున్నాయి. అవి జడ పదార్థములైన, చైతన్యం ఉన్న జంతువులు, చెట్లైన. అంత జ్ఞానశక్తి ఉంది మనలో. అది నేను చెప్పదలిచింది. ఇన్ని ఆవిష్కరణలు అవే, అన్ని మనిషికి లోబడిపోవటానికి కారణం అదే. ఇప్పుడు ఆ జ్ఞానశక్తి ఏంటో జ్ఞానశక్తితోనే తెలుసుకో. అది నీ స్వస్వరూపము. నీలో ఉన్న జ్ఞానశక్తిని నీలో ఉన్న జ్ఞానశక్తితోనే తెలుసుకో. అప్పుడు నీ సంపూర్ణత్వం నీకు తెలిసిపోద్ది, నీ ఒరిజినాలిటీ నీకు తెలిసిపోద్ది. ఇప్పుడు నేను శరీరం అనుకున్నా ఉన్నాకో అది తప్పేం కాదు, నిజమే. కానీ అది జంతు భావంలోనే ఉంది. జంతువులన్నీ మేము శరీరం అనుకుంటే అంతే. అప్పుడు మనం జంతువే. జంతువునాం నరజన్మ దుర్లభం. నేను జంతువే, అందులో డౌట్ ఏం లేదు. నేను మనసు అనుకున్నాం అనుకో, అప్పుడు కూడా మనం జంతువే. ప్రాపంచిక విషయాలన్నీ సృష్టితో కలిసి ఉన్న మనిషి మనం అంతే. అంటే సృష్టిలో ఉన్న విషయాలు కూడా తెలుసు నాకు, అనేకం తెలుసు. అవన్నీ మనసులోకి వచ్చిన అనుభవాలుగా. శరీర భావనే, జంతు భావనే. జంతువులకు కూడా వాటి వాటి పరిధిలో వాటికి తెలుసు, అవి ఎలా జీవించాలో తెలుసు. వాటికి మరణ భయం ఉంది, అందుకని తప్పించుకుంటూ ఉంటాయి. అదే మనసు. మరణ భయం అనేదే మనసు. భయం మనసులోనే ఉంది కనుక అదంతా జంతు భావన. శరీరము జంతు భావనే, మనసు జంతు భావన. భయం అనే భావన మనసులో ఉంటుంది, జంతు భావన. ఇది అక్కడ దాకా నువ్వు ఉంటే జంతువుగానే ఉన్నావు నువ్వు. అందుకే నేను నమ్ముతాను మతాలు, మార్గాలు, దేవుళ్ళు ఏం చెప్పినా నువ్వు శరీర మనస్సుల్లో ఉన్నంతకాలం నువ్వు జంతువుగానే ఉన్నావు. జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువులన్నింటిలో నరుడు అనేటువంటి జంతువుగా జన్మ రావడం అసాధ్యము అన్నారు. ఎందుకని అంటే ఈ నరుడు అనే జంతువులో జ్ఞానశక్తి అనేటువంటి ఎఫెక్ట్, స్పెషల్ ఎఫెక్ట్ ఉంది.
దాన్ని వాడితే నువ్వు నీ సంపూర్ణతను తెలుసుకొని నేను అనంతాత్మశక్తి నన్ను ఎరుకను పొందుతావు. దాన్ని వాడకపోతే నువ్వు జంతువుగానే పుట్టి పెరిగి చచ్చిపోయావు అంతే. జంతు కేటగిరీలో చచ్చిపోతావు. దాన్ని వాడే వైపు నేను తీసుకెళ్తానే అనుకోండి, నీ మతాలు, నీ గురువులు, నీ దేవుళ్ళు, నీ విధానాలు, నీ ఆచారాలు, నీ వ్యవహారాలు, నీ సాంప్రదాయాలు, అప్పుడు నో ప్రాబ్లం. నీలో జ్ఞానశక్తి వైపు నిన్ను తీసుకెళ్తుంటే నో ప్రాబ్లం. దాన్ని ఉపయోగించేలా నిన్ను చేస్తుంటే నో ప్రాబ్లం. నీలో చెడంతా పోగొట్టుకునేలా చేస్తుంటే నో ప్రాబ్లం. ఎందుకంటే చెడు జంతు ప్రవృత్తి. జంతువులకి చెడు కాదు అది. జంతువులు చెడు చేస్తే చెడు కాదు. మనిషి చెడు చేస్తే అది జంతు ప్రవృత్తి. ఎందుకంటే జంతువుకి దానికి మంచి చెడు తెలియదు, విచక్షణ లేదు. అందుకని చెడు అయినా మంచి అయినా దాని అవసరానికి ఏదో చేసుకుంటూ వెళ్ళిపోద్ది. చెడు లేదు, మంచి లేదు. జంతువులకు మంచి చెడు ఉండదు. కానీ మనిషికి మంచి చెడు ఉంది. ఎందుకంటే నీకు స్పెషల్ ఎఫెక్ట్ జ్ఞానం ఉంది కదా. కాబట్టి నువ్వు జంతువులా ప్రవర్తించి చెడు చేస్తే జంతు ప్రవృత్తి. అందుకని జంతు ప్రవృత్తి నుంచి మనిషి ప్రవృత్తికి రా. ఆ జ్ఞానాన్ని వాడు, మానవత్వాన్ని పెంచుకో. అక్కడి నుంచి దైవత్వానికి వెళ్ళు. దైవత్వం అంటే జ్ఞానశక్తి అంత పెరుగుతుంటే అంత. దైవత్వం అంటే మహిమలు మాయలు కాదు. సంపూర్ణ జ్ఞానాన్ని వాడటం దైవత్వం. అంటే శరీర భావన దాటిపోయావు. అందుకే దేవుళ్ళు దేవతలకు శరీరాలు ఉండవని చెబుతారు. అది మనకు అర్థం అవటం కోసం పెట్టారు. కల్పనలు కల్పించుకోకుండా, ఊహించుకోకండి. శరీరం ఉండకుండా దేవుళ్ళు దేవతలు ఏంటి అంటే జ్ఞానశక్తి బాగా పెరిగినప్పుడు జ్ఞానమునకు శరీరం లేదు. మీరు ఇప్పుడు చూసుకోండి, మన జ్ఞానానికి శరీరం ఉండదు. ఈ శరీరం నాది అనుకుంటున్నాం అంతే, జ్ఞానానికి శరీరం ఉండదు. ఇప్పుడు నేను మీకు చెబుతున్నా, మీరు వింటున్నారు. వింటున్నప్పుడు ఏమైంది? శబ్దాలు మీ లోపలికి వెళ్ళి అర్థం చేసుకున్నాయి తప్ప ఒక శరీరం మీ దగ్గరికి వచ్చిందా? ఒక కోడిని తినేసినట్టు, ఒక చేపని తినేసినట్టు, ఒక వంకాయని తినేసినట్టు, ఒక టమాటాని తినేసినట్టు, ఒక మామిడి పండుని తినేసినట్టు, ఒక జాంకాయని తినేసినట్టు అని తినేసి అది మీ లోపలికి వెళ్ళిందా? కాదు కదా. ఒక రూపమే లేనటువంటి శబ్దము అర్థముగా లోపల అర్థమైందంటే జ్ఞానానికి రూపం ఉండదు. కానీ అదొక శక్తి. అర్థం అవడం అనేది గ్రహించిన శక్తి, మీలో గ్రహించిన శక్తి. నేను చేస్తున్న శబ్దం అనేది నాలోని జ్ఞానశక్తి, మీకు అర్థం అవడం అనేది మీలోని జ్ఞానశక్తి. మళ్ళీ మన రెండు జ్ఞానశక్తులు ఎక్కడ కలవాలన్నా అది నాలోనే ఉంది, మీది మీలోనే ఉంది. మళ్ళీ మీరు ఊహించుకోకండి జ్ఞానశక్తులు ఎక్కడికక్కడికో వెళ్ళిపోయినాయి. కాదు, నాది నాలోనే ఉంది, మీది మీలోనే ఉంది. మీలో జ్ఞానశక్తి పనిచేసినప్పుడు మీకు అర్థం అవుద్ది. నాలో జ్ఞానశక్తి పనిచేసినప్పుడు నాకు అర్థమైంది భాషారూపం ధరిస్తుంది. భావరూపంలో మీరు అర్థం చేసుకోవాలి. నా భావాన్ని భాషం చేశాను, మీరు నా భాషను మీ భావం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. నా భావాన్ని భాషగా మార్చేది నా జ్ఞానశక్తి. నా భాషను మీరు విన్నాక ఆ భాషని భావంగా మార్చుకొని అర్థం చేసుకునేది మీలో జ్ఞానశక్తి. జ్ఞానశక్తికి రూపం ఉండదు, అది శక్తి స్వరూపం. అందుకే దేవుళ్ళు దేవతలకు రూపాలు ఉండవు అన్నారు. అంతే తప్ప వాళ్ళు టప్పనొచ్చి ప్రత్యక్షం అయిపోతారని సినిమాల్లో లాగా ఊహించుకోబాకండి. మిమ్మల్ని ఒక మెట్టు ఎక్కించారు. శరీర భావన దాటి జ్ఞాన భావనలోకి వెళ్ళినప్పుడు శరీర భావన తగ్గిపోద్దని అయినా రూపం ఉండదు, జ్ఞానానికి రూపం లేదు అనేటువంటి విషయం తెలియజేయటానికి చేయబడిన ఏర్పాటు మాత్రమే అది. అది అర్థం అవటం అంతే. అలా గ్రహించుకో. ఇప్పుడు ఎదుగు, శరీరపరంగా జీవించే, శరీరపర మనసుతో జీవిస్తే జంతు లక్షణం. అక్కడి నుంచి కాదు నేను మనిషిని అన్నప్పుడు మనుషులందరూ నాలాంటి వాళ్లే, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జీవించాలంటే మానవత్వం. మనుషులందరూ నాలాంటి వాళ్లే, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జీవించాలి, ఓకే. కానీ నాలో ఉన్న శక్తిని నేను తెలుసుకోవాలి. నేను ఒట్టి శరీరం మాత్రమే కాదు, మనసు మాత్రమే కాదు, అసలు ఈ మనసు రూపంలో పనిచేస్తుంది నా ప్రాణశక్తి. నా ప్రాణశక్తిని నేను గ్రహించాలని నీలోని జ్ఞానాన్ని నీకు ఉపయోగించుకుంటూ వెళ్తే నువ్వు దైవత్వం వైపు వెళ్ళిపోయావు. అలాగే ఎదుటి మనుషులకు కూడా ఇటువంటి జ్ఞానశక్తి, మొత్తం శక్తి అంతా ఒకటే. మొత్తం విభిన్నంగా కనబడుతున్న మానవ జాతి కావచ్చు, సృష్టి కావచ్చు, మొత్తం ఏకశక్తిలోనే ఉన్నదన్న భావం వస్తే దైవత్వ స్థాయికి వెళ్ళిపోతుంటావు. అది సంపూర్ణమైతే మోక్షం అంతే. అప్పుడు నువ్వు సంపూర్ణ జ్ఞానస్వరూపం, జ్ఞానిగా మారిపోయావు అంతే. జ్ఞాని అంటే ఏంటి? దేహ భావన 10%, 5% ఉంది, 95% జ్ఞాన భావన ఉంది. అంతే సింపుల్. శరీర భావన ఉందా, ఎక్కడికి పోవాలా? శరీరం, మనసు, బుద్ధి, అహంకారం అన్నీ ఉన్నాయి. కానీ అవి పర్సంటేజ్ తగ్గిపోయినాయి, 5-10%కి వచ్చినాయి.
నేను శక్తిని, జ్ఞానశక్తిని అనేటువంటి భావన 90%కి వెళ్ళిపోయింది. అప్పుడు నేను అందులోంచి ఎక్కువ పని చేస్తాను, ఈ శరీర భావనలోంచి తక్కువ పని చేస్తాను. ఉంటుంది, శారీరక అవసరాలు తీర్చుకుంటారు, మన జీవన్ముక్తులు అంటారు. ఇప్పుడు శరీర భావన ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే 99% 100 శరీర భావన ఉంది. ఏదో జ్ఞానం వింటున్నాను కానీ నాకేమో ఇంకా జ్ఞానశక్తి గురించి తెలియలే అలా అందులోకి. ఒకవేళ కొంచెం వెళ్ళుంటే 95% శరీర భావన ఉంది, ఓ 5% అది అర్థమవుతుంది అంతే. కాదు, 95% జ్ఞానశక్తి అవ్వాలి, 5% శరీరం అవ్వాలి, రివర్స్ అవ్వాలి. అప్పుడు నువ్వు జ్ఞానివి, అప్పుడు నువ్వు జీవన్ముక్తురాలు అని పిలువబడతావు. అంతే, అందులో ఏం పెద్ద విశేషం లేదు, ఈ పర్సంటేజ్ అటు వెళ్ళాలి అంతే. అలా చేసే ప్రయత్నంలో రోజువారీ జీవితంలో మన సోదరులు అడిగింది, రోజువారీ జీవితంలో ఏంటి అన్నప్పుడు ముందు అసలు దీన్ని రోజు వింటూ ఉండాలి. వినటం వల్ల ఏమవుతుందంటే నా అంతరంగంలోకి నేను వెళ్ళాలనే భావన పెరుగుతుంది. అందుకే శ్రవణము అని చెబుతారు అన్నిటికీ. ముందు వినాలి, విన్నాక దాన్ని ప్రశాంతంగా మననం చేసుకోవాలి. మననం అంటే ఏంటి? విన్న విషయాన్ని మననం చేసుకోవాలి. తర్వాత నిధిధ్యాస అన్నారు, అంటే అదే ధ్యాసలో ఉండే ప్రయత్నం. అంటే ఏంటి? ఇప్పుడు నేను విన్నాను, తప్పులు చేయకూడదు, మోసాలు చేయకూడదు, ఈర్ష్యసూలు రాకూడదు, ఎవరి మీద చెడు అభిప్రాయాలు రాకూడదు. అంటే రోజువారీ జీవితం ఇంతేగా. రోజువారీ జీవితం మనుషుల మధ్య మనుషులతోనే కదా జీవించేది. కాబట్టి ఇప్పుడు జీవించేటప్పుడు ఆ ధ్యాసను దృష్టిలో పెట్టుకొని నేను మంచిగా జీవిస్తున్నానా లేదా, ఈర్ష్యసూలు పోతున్నాయా లేదా, ద్వేషాలు రాకుండా ఉంటున్నాయా లేదా, ఒకళ్ళు వచ్చినా ఏం చేస్తున్నాను, వాటిని ప్రదర్శిస్తున్నానా, ఎదుటి వాళ్ళని నష్టపరుస్తున్నానా, నేను సుఖంగా శాంతిగా ఉన్నదాంతో తృప్తిగా ఉండగలుగుతున్నానా లేదా, ఒకళ్ళు ఉండలేకపోతే ఉండడానికి ప్రయత్నించుకుంటున్నానా, నాకు నేను చెప్పుకుంటున్నానా, నన్ను నేను నిగ్రహించుకుంటున్నాను. నాకు నేను చెప్పుకోవడం అనే వ్యవస్థ తప్ప ఇంకేది నీకు ఉపయోగపడదు. ఎందుకని నువ్వు చేసుకున్న అలవాట్లన్నీ నీకు నువ్వు చెప్పుకొని చేసుకున్నవే, నువ్వు కావాలని చేసుకున్నవే, అవేం వచ్చినాయి కాదు. ఏది దాని అందరిది నీ లోపలికి వచ్చి నీ మీద పడిపోయింది ఉండదు. నువ్వు కావాలని ఆహ్వానించి మీద పడేసుకుందే ఉంటుంది. బాగా చలేస్తుంది అనుకోండి, మంచి ఫ్యాన్ వేసి పడుకున్నాం, బాగా చలేస్తుంది, దాని అంతటది దుప్పటి ఒకటి ఎగిరొచ్చి మన మీద పడిపోద్ది. ఇప్పుడు చలేస్తుంది, పాపం ఈయన కప్పుకోవాలి, ఈయన కొనుక్కున్నాడు ఈ దుప్పటైన, దుప్పటి వచ్చి మనకు మొత్తం కప్పేదిగా. ఒక దుప్పటి మనమే తీసి కప్పుకుంటాం, చలేస్తుంది కప్పుకోవాలని. అలాగే అన్ని మనమే తెచ్చి మన మీద కప్పుకున్నాం అంతే. అవే అలవాట్లు, మంచి చెడు అనేది ఏం లేదు, అవే అలవాట్లు. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. ఇప్పుడు వాటిని నువ్వే తీసేసుకోవాలి, చెడ్డయాన్ని నువ్వే తీసేయాలి, మంచి అని నువ్వే పెంచుకోవాలి. అందుకని నీకు నువ్వు చెప్పుకోవాలి. అందుకని రోజువారీ జీవితంలో ఫస్ట్ అసలు నేను మంచిగా ఉండాలి అని మీరు నిర్ణయించుకోవాలి. మెలకువతో మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు చక్కగా నిర్ణయించుకోబడుకోండి, నేను ఎప్పుడు మంచి జీవితం గడపాలి, మంచిగా ఉండాలి, నా వలన ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, ఎవరి వలన కూడా నేను ఇబ్బందిని తీసుకోకూడదు. మనుషులు ఇబ్బందులు కలిగించవచ్చు, పాపం తెలియక అలా ఉన్నారు అంతే. అంతే తప్ప నేను దాన్ని బాధగా తీసుకోకూడదు. మా అబ్బాయి ఎలా ఎందుకు అన్నాడు, మా అమ్మాయి ఎలా ఎందుకు అంది, మా ఆవిడ ఎలా ఎందుకు అంది, వీళ్ళు ఎలా ఎందుకు చేశారు, వాళ్ళు ఎలా ఎందుకు చేశారని పీక్కోకూడదు. ఈ పీక్కునే మనస్తత్వాన్ని వదిలేయాలి. ఎందుకంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానము తెలియని మనుషులు శరీర భావనలో జీవిస్తున్నప్పుడు జంతువుతో సమానమే. అంతే తప్ప మళ్ళీ వాళ్ళకి వెళ్ళి నువ్వు జంతువు అని చెప్పాకండి, గొడవలు అవుతాయి, కొట్టుకు చేస్తాం. అది తెలియదు ఎవరికి. జ్ఞాన మార్గంలో సాగితేనే తెలుస్తుంది. కాబట్టి పాపం ఏదో మాట్లాడతారు, ఏముందని వదిలేసేటట్టు నేర్చుకోవాలి. మనం ఎవరిని అలా అనకుండా ఉండడం నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవడానికి ముందు ఇప్పుడు మన సోదరులు అడిగింది అదే. ఆయన వయసు 74 సంవత్సరాలు అని చెప్పారు. నేను మిగిలిన జీవితం ప్రశాంతంగా గడపాలనుకుంటున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక సంపూర్ణ జీవితంలో మీరు దాటుకుంటూ వచ్చేసారు, చక్కగా బాధ్యతలు అయిపోతాయి ఆ వయసుకన్నీ. ఇప్పుడు నేను హాయిగా ప్రశాంతంగా సంపూర్ణంగా మంచిగా హాయిగా శాంతిగా ఉండాలనుకోవటం ఇంకా అద్భుతమైన విషయం. ఎక్కువ పట్టించుకోబాకండి. మీకు అవసరమైనవి చక్కగా చూసుకోండి, మీకు ఆరోగ్యానికి అవసరమైన తిండి తినండి, చక్కగా మీ మానసిక ఉల్లాసానికి సహకరించే వాళ్ళు ఎవరో మిమ్మల్ని బాధ పెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళతో కూర్చొని కౌరులు చెప్పుకోండి. ఒకవేళ ఎవరైనా బాధ పెడుతుంటే వాళ్ళకి డైరెక్ట్గా చెప్పండి, నాకు ఈ విషయం బాధగా ఉంది, నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను సొంత వాళ్ళు అయితే, రోజు కలిసి ఉండేవాళ్ళు అయితే, బయట వాళ్ళు అయితే అసలు ప్రమేయం లేదు, చెప్పక్కర్లా, అక్కడి నుంచి ప్రశాంతంగా వచ్చేయండి. అయినా మీరు చెప్పినా కూడా వినరు ఎవరో.
మనలో భావోద్వేగాలు పుడతాయి, ఈర్ష్యలు అసూయలు ద్వేషాలు పుడతాయి, అలాగే ఎదుటోళ్ళు కూడా పుడతాయి. అప్పుడు స్వీకరించకుండా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే పాపం సామాన్యులే కదా అందరూ, వయసుతో సంబంధం ఏముంది, ఇక్కడ అందరూ మనుషులే. జ్ఞానం తెలియనప్పుడు ఏముంది, ఎవరైనా ఎలాగైనా ఉంటారు. అందరికీ అన్ని అవసరాలేగా ఉన్నాయి. ఇక్కడ అందరికీ భావాలు పుడతాయి, కోపతాపాలు, ఈర్ష్యసూయులు. అందుకని వాళ్ళు మన వైపు అలా ప్రవర్తించవచ్చు, మనం వాళ్ళ వైపు అలా ప్రవర్తించవచ్చు. వాటిని నిత్యం సరి చేసుకోవటమే జీవితం అంటే, ఇంకేం లేదు. అదేదో పూర్ణ శాంతికి వచ్చేస్తుంది అనుకోబాకండి. శరీరం ఉన్నంత వరకు భావోద్వేగ ప్రకంపనలు ఉంటాయి, అదే జీవితం. ఆ ప్రకంపనలు లేకపోతే జీవించటం ఉండదుగా. ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు కన్ను చూస్తుంది, కంటికి ఏ విషయం కనపడలేదు అనుకోండి, అక్కడ శాంతిగానే ఉంటుంది అని అనుకుంటాం మనం. అది శాంతే? గుడ్డిదనం శాంతి అవుద్దా? కాదు. కంటికి ఏది కనపడినా దాన్ని స్వీకరించుకుంటాం. ఆ స్వీకరించుకున్న విషయాన్ని శాంతిగా ఉంచుకోవడం అనేది ఆ స్వీకరించిన విషయాన్ని బట్టి శరీరం స్పందిస్తుంది. కంటికి చూడటం ఎలా అలవాటు, చూసిన విషయాన్ని బట్టి స్పందించటం లోపల అంతరంగానికి అలవాటు, భావోద్వేగం అది. అలా చెవి శబ్దాలు, ముక్కు వాసనలు, అలా శరీరంతో మనం జీవించేటప్పుడు సహజ స్పందనలు వస్తాయి. ముందు ఆ విషయాన్ని తెలుసుకోండి. సహజ స్పందనలు స్పందిస్తుంది అది. ఎందుకని శరీరం ఎప్పుడు పరిమిత భావన నేననే ఉంటుంది, మనం ఎంత మాట్లాడుకున్నా. అందుకని ముందు అపరిమిత భావనను వింటూ ఉండండి, ఎక్కువ దాన్ని భావించుకోండి, మననం చేసుకోండి. నా చుట్టూ ఉన్న మనుషులు నాతో సహా అందరూ అంటే స్లిప్ అయిపోయి అప్పుడప్పుడు నేను స్లిప్ అవ్వచ్చు, వాళ్ళు స్లిప్ అవ్వచ్చు, పొరపాట్లు మాట్లాడొచ్చు. అందరము శరీర భావనలోకి వచ్చి పొరపాటున అలా పరిమితత్వంలో అలా తప్పుగా మాట్లాడతాం, తప్పుగా చేస్తాం. కాబట్టి దాన్ని సరి చేసుకుంటూ ఉండాలని ఎప్పటికప్పుడు సరి చేసుకోవటం. అంతకుమించి శాశ్వత శాంతి రాదు. శాశ్వత శాంతి రావడం అంటే ఏంటి? కన్ను అసలు చూడలేదు అనుకోండి, ఏమీ కనపడదు కనుక ఏ భావం పుట్టదు. చెవి అసలు వింటలేదు అనుకోండి, ఏమీ వింటలేదు కనుక ఏ భావం పుట్టదు. పంచేంద్రియాలు మీరు అసలు వినియోగించట్లేదు అనుకోండి, ఏమీ గ్రహించట్లేదు కనుక ఏ భావం పుట్టదు. అప్పుడు బండరాయికి మనకు తేడా ఉంది? లేదుగా. కాబట్టి భావాలన్నీ పుడతాయి మనలో. పంచేంద్రియాలు ఉన్నాయి, శరీరం ఉంది, అవన్నీ గ్రహిస్తూ ఉంటే భావాలు పుడుతూ ఉంటాయి. పుట్టిన భావాలని జ్ఞానంతో నేను సరి చేసుకుంటా ఉంటాను. ఇస్త్రీ చేస్తాను చూడండి, బట్టలు ఉతికేసినాక నలిగిపోయి ఉంటే ఇస్త్రీ చేసుకుంటారు. ఇస్త్రీ చేసినప్పుడు మడతలన్నీ పోతాయి. అలాగే నిరంతర జ్ఞానంతో నాలో పుట్టే భావోద్వేగాలను మంచి భావోద్వేగాలుగా మలుచుకుంటా. ఈర్ష్య పుట్టింది ఏంటి అని అనుకోబాకండి, ఈర్ష్య పుడుతుంది. ఈర్ష్యని మళ్ళీ మీరు దాన్ని ఉపయోగించబాకండి. ఈర్ష్యని అసలు ఉపయోగించబాకండి, అసూయను ఉపయోగించబాకండి, ద్వేషాన్ని ఉపయోగించబాకండి, కోపాన్ని ఉపయోగించబాకండి. మీరు ఏది వద్దనుకుంటున్నారో, ఏది చెడు అనుకుంటున్నారో దాన్ని ఉపయోగించకుండా ఉండటం నేర్చుకుంటే అది మనం ఇప్పుడు జ్ఞానంతో చేయాలి. నేను చేస్తుంది మీకు చెబుతున్నా. అంటే భావోద్వేగాలు ఆగవు. నాకు అసలు ఈ భావం ఎందుకు పుడుతుంది అని అనుకోబాకండి. ఎందుకంటే అక్కడ శరీరం ఉంది, శరీరం ఎప్పుడు పరిమితమే. నేను శక్తిగా అపరిమితము, అనంతము. శరీరంగా నేను ఎప్పుడు పరిమితమే. కాబట్టి భావం వచ్చేటప్పుడు శరీర భావం ఎక్కడికి పోదు. అందుకని మనకి ఈ భావాలు కూడా పుడతాయి. జ్ఞానభ్యాసలో ఉన్నప్పుడు అపరిమిత భావాలు పుడతాయి. మనకు తెలియకుండానే శరీర ధ్యాసలోకి వచ్చేస్తాం. శరీరం ఉన్నమాట నిజమే కదా. శరీరంలో లేదు అనుకుంటే అసలు అన్నం తింటాం మనం. జ్ఞానధ్యాసలో ఉన్నాం అనుకోండి, నేను అనంత ఆత్మశక్తిని అన్నాం అనుకోండి, అన్నం ఎందుకు, బట్టలు కట్టుకోవటం ఎందుకు, మలమూత్ర విసర్జన ఎందుకు, నిద్రపోవటం ఎందుకు, ఏమి చెయ్యం. ఇది చేస్తున్నామంటేనే శరీర భావన సహజంగా ఉందని అర్థం. అప్పుడు పరిమిత భావన వస్తుంది. ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు ఇవన్నీ పుడతాయి, ఎంతో కొంత పుడతాయి. పుట్టిన దాన్ని వెంటనే జ్ఞానంతో సరి చేసుకో. వాటిని అలా బయటకు వదలుకో. మంచి భావాలు అయితే బయటకు వదులు, చెడ్డ భావాలు అయితే బయటకు వదలుకో. ఎవరైనా మన వైపు చెడ్డ భావాలు విసిరితే సహజంగా మనుషులు అలా ఉంటారు కదా అని బాధపడకుండా ఉండడం నీకు నువ్వే నేర్చుకో. ఎందుకని? నిజంగా వాళ్ళకి తెలియనప్పుడు విసురుతాడుగా. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, రోడ్డు మీద పిల్లలు ఆడుకుంటున్నారు. ఏ క్రికెట్ ఆడుకుంటున్నారు రోడ్డు పక్కన ఎక్కడ గ్రౌండ్లో. అలా ఆడుకుంటున్న బాల్ని గట్టి కొట్టాడు. అప్పుడే మనం వాటి నుంచి వెళ్తున్నాం, అది మనకు వచ్చి తగిలింది. మన కొట్టాలని బాల్ విసిరాడా? లేదుగా. వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి సారీ అండి, నేను చూసుకోలేదు, సారీ అంకుల్, బాల్ తగిలింది, మేము అక్కడ ఆడుకుంటున్నాం. మనకు పెద్ద దెబ్బ తగలలేదని పర్వాలేదు నాయన ఇచ్చేస్తాం. పెద్ద దెబ్బ తగిలినా
కొంచెం కోపం వస్తే చూశాడండి అది ఇది రోడ్లు పక్కల ఆడతారా అని అరుస్తుంది తప్ప అంతకంటే చేయటానికి ఏముంటుంది, అక్కడ తప్పు ఏముంది, కావాలని కొట్టలేదుగా. అది తెలియక జరిగింది. అలాగే చిన్నపిల్లలు ఎవరో తెలియక చేసే వాటిని క్షమించేస్తుంటాం. ఎవరు చేసినా ఇప్పుడు ఏ సినిమా హాల్లోనూ కూర్చున్నాం, లేటుగా వచ్చారు, మన తొక్కుంటూ వెళ్ళిపోయారు, సారీ చెప్పారు, చూడక తొక్కారు, సారీ చెబితే ఏం చేస్తాం, ఏముంటుంది అక్కడ. అలా తెలియక చేసే వాటిని తెలియక మన మీద విసురుతూ ఉంటారు మన కుటుంబ సభ్యులు, మన సొంత వాళ్ళు, మన బయట వాళ్ళు, పక్క వాళ్ళు. వాటిని వదిలేయటం నేర్చుకోండి. అది జ్ఞానంతో ఆలోచించినప్పుడు వదిలేయగలుగుతారు. దాన్ని బాధగా తీసుకునే శరీరభావం తీసుకుంటుంది, కానీ జ్ఞానభావం తీసుకురండి. అరే ఏదో శరీర భావంలో వాళ్ళు పాపం అలా అన్నారు, నేను ఎలా అన్నా, ఇదంతా శరీరాలదలే, ఊరికి పిక్కోవటం ఎందుకు, వదిలేయండి. అలా వదిలేయటం అనేది జ్ఞానం చేసే పని. దాన్ని తెచ్చుకోవటం అనేది శరీర భావన. శరీర భావన ఎలా పోద్ది, శరీరం ఉన్నంత వరకు పోదు. శరీరం ఉన్నంత వరకు శరీర భావన ఉంటుంది. దాని గుర్తు ఒకటే, మలమూత్ర విసర్జన చేయటం, ఆహారం తినటం, బట్టలు కట్టుకోవడం, నిద్రపోవటం, లేవటం, ఆకలి వేయటం, ఇదంతా శరీర భావనే. అది ఎట్ట పోగొట్టుకుంటారు అసలు మీరు? పోదు. అది ఉన్నంత వరకు పరిమిత భావాలన్నీ వస్తూ ఉంటాయి. ఈ పరిమిత భావాలన్నింటినీ జ్ఞానభావంతో సరిచేయటం అంటే నీకు నువ్వే చెప్పుకో. పాపం తెలియక అన్నారు, వదిలేయి. కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, కోడలు కావచ్చు, అల్లుడు కావచ్చు, ఎంత దగ్గరోళ్ళు కావచ్చు, ఎంత దూరపోళ్ళు కావచ్చు. తెలీదు, మన మీద ఇసిరారు. ఇసిరింది తెలియక ఇసిరినప్పుడు దాన్ని పట్టుకొని పీక్కోవడం ఎందుకు, తెలియక ఇసిరారులే అని మనలో వచ్చిన భావోద్వేగానికి జ్ఞానంతో చెప్పింది. అప్పుడు స్వీకరించకుండా ఉండడం నేర్చుకో. అలా నువ్వు ఇతరుల మీద ఇసురుబాగా. మనకు కూడా పుడతాయిగా భావాలన్నీ. ఎందుకని శరీర భావం ఎప్పటికీ పోదు, శరీరం ఉన్నంత వరకు ఉంటుంది. అది పోతే మలమూత్ర విసర్జన చేయలేం, ఆహారం తినలేం, ఆకలి పుట్టదు, చూడలేం, వినలేం, పడుకోలేం, లేవలేం. ఇవన్నీ ఉన్నంతకాలం శరీర భావం ఉన్నట్టే. శరీర భావం ఉంది అంటే నీకు పరిమితత్వం పనిచేస్తూనే ఉంటుంది. నువ్వు ఎంత అనంత ఆత్మశక్తిలోకి వెళ్ళిపోయినా పరిమితత్వం పనిచేస్తూనే ఉంటుంది. కనుక ఆ పరిమితత్వ భావాలను జ్ఞాన భావాలతో సరి చేసుకొని నీకు నువ్వు చెప్పుకో. ఈర్ష్య పుట్టొచ్చు, ద్వేషం పుట్టొచ్చు, క్రోధం పుట్టొచ్చు, కోపం పుట్టొచ్చు, కోరిక పుట్టొచ్చు. ధర్మబద్ధమైన అయితే కోరికలన్నీ తీర్చుకో, అన్ని తీర్చుకో. ధర్మము మంచి అయితే అన్ని తీర్చుకో. అది ధర్మం కాదు అంటే జ్ఞానంతో చెప్పి, ధర్మం కాదు మనం చెయ్యం కదా, వద్దు చేయొద్దులు, ఊరుకునే పుట్టింది శరీర భావనలో పుడతాయి కదా. శరీర భావనలో పుట్టకపోతే ఆశ్చర్యపోవాలి, పుట్టకుండా ఉంటే రాయి అయిపోతాం. కానే కాదు, అన్ని భావాలు పుడతాయి లోపల. పుట్టడం తప్పని అసలు అనుకోబాకండి. భావాలన్నీ ఎవరికో సమస్య పోతాయి అని అసలు అనుకోబాకండి. శరీరం ఉన్నంత వరకు శరీర భావాలు పుడతాయి. లేకపోతే ఎంతటోళ్ళైనా అన్నం తినలేరు, మలమూత్ర విసర్జన చేయలేరు, నిద్రపోలేరు, దేన్ని గుర్తించలేరు, ఐడెంటిఫై చేయలేరు. దేన్నైనా గుర్తించి ఐడెంటిఫై చేయాలంటేనే అసలు శరీర భావన పనిచేయాలి. కాబట్టి భావాలు వస్తాయి. శరీర భావన ఉన్నంతకాలం శరీర పరిమిత భావాలు వస్తాయి. అందులో చెడ్డవి వస్తాయి, మంచి వస్తాయి. వాటిని జ్ఞానంతో సరి చేసుకుంటూనే జీవితం. రోజు సాధన ఇదే. రోజువారీ సాధన ఏంటి? అసలు మెలకు వచ్చిన కాడి నుంచి నాకు పుట్టే భావాలను సరి చేసుకోవటం, నాకు పుట్టేటువంటి చెడు భావాలను ఎవరి మీద విసరకుండా ఉండగలగటం, ఎవరైనా నా మీద విసిరిన చెడు భావాలకు నేను అధికంగా స్పందించిపోకుండా ఉండగలగటం. ఇదే సాధన, ఇదే జ్ఞాన సాధన, అంతే ఇంకేం లేదు. అలా ఉండగలుగుతూ నేర్చుకున్నావు అనుకో, నీకు ఇంకే అద్భుతం అయిపోయింది. అప్పుడు ఎవరో నీ మీద విసిరారు, చెడు భావాలు విసిరారు, చెడు మాటలు విసిరారు, చెడు విషయాలు విసిరారు, ఏదో ఒకటి చెడు విసిరారు. నేను దుఃఖపట్టలేదు, వాళ్ళకి తెలియక విసిరారని వదిలేశాను. అది నన్ను కొంత ఇబ్బంది పెట్టచ్చు, కొంత నష్టం కలిగించవచ్చు, అయినా వదిలేశాను. అలాగే నాలో చెడు భావాలు పుట్టినాయి, అవి కూడా విశ్రమం చెబుతున్నాయి ఎవరో ఒకళ్ళ మీద. నేను విసరట్లేదు, నా జ్ఞానం దాటిని కంట్రోల్ చేసుకుంటున్నాను. వద్దు, విసరకూడదు చెడుని, మంచి మాత్రమే విసరాలి, మంచిగా మాత్రమే ఉండాలి, ప్రపంచానికి చెడు వేయకూడదు, చెడు విసరకూడదు అనుకుంటున్నా. అప్పుడు ఇంక ఇబ్బందులే ఉన్నాయి. నువ్వు జీవన్ముక్త స్థితిని పొందేసినట్టే. నువ్వు జీవన్ముక్త స్థితిని, ఆ కంట్రోల్ వస్తే చాలు. అంతే తప్ప భావాలు పుట్టకూడదు అనుకోబాకండి. భావాలు శరీరం ఉన్నంత వరకు పుడతాయి, కానీ భావాలు పుట్టే శాతం తగ్గిపోతూ ఉంటుంది. రోజువారీ జీవితం ఇలా చెక్ చేసుకొని జ్ఞానంతో సరి చేసుకోవడమే. ప్రాణశక్తి మనలో ఉన్నంత వరకు, శరీరం ఉన్నంత వరకు. అందుకే రోజు చెప్పుకునేది ఇది. నేను జ్ఞానిని కాదు, నాకు ఆత్మానుభవం అవ్వలేదు, నాకు ఆ జ్ఞానశక్తి తెలియదు అని రోజు ఎందుకు చెబుతున్నానంటే, శరీరంతో నేను అలాగే జీవిస్తున్నా.
నాకు ఆత్మానుభవం అవలా. శరీరంలో నాకు రోజు మీకు పుట్టినట్టు భావాలు పడతాయి, భయం పడుతుంది, బాధ పడుతుంది, దుఃఖం పడుతుంది, ఈర్ష్య పడుతుంది, అసూయ పడుతుంది, ద్వేషం పడుతుంది, కోరిక పడుతుంది, అన్నీ పడతాయి. నాకు 55 ఏళ్ళు, నా కుటుంబం ఉంది, ఇంకా నా వాళ్ళు ఎవరు సెటిల్ అవ్వాలి. అసలు ఆర్థిక ఇబ్బందులు, సామాజిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. నాకు మనిషికి ఉండే సమస్యలు అన్నీ ఉన్నాయి, అందరికంటే కొంచెం ఎక్కువే ఉన్నాయి. అయితే అదేం ప్రాబ్లం కాదు, ఎందుకంటే దాన్ని జ్ఞానంతో సరి చేసుకుంటా. అవి పుడతాయే సరి చేసుకుంటా. నేను పుట్టకుండా ఎటువంటి శరీరం నాకు సమస్య ఉంది, అన్నం తినాలిగా, కుటుంబం ఉంది, అన్నం తినాలి, అందరూ అన్నం తిని హాయిగా బతకాలని డబ్బు కావాలి. మరి డబ్బు అన్నిటికీ సరిపోదుగా. ఎన్నో ఉంటాయి ఆలోచనలు, పిల్లలకి ఎన్నో కోరికలు ఉంటాయి, నాకెన్నో ఉంటాయి, నా కుటుంబానికి ఎన్నో ఉంటాయి. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు సర్దుకోవాలి, జ్ఞానంతో సరి చేసుకుంటా. అది దుఃఖం కాదు. ఆలోచన పుడుతుంది, డబ్బు ఉంటే ఇవన్నీ ఉండేవే అని, కానీ సరి చేసుకుంటా. ఉన్నాటితో ఉందాంలే అని హాయిగా నన్ను నేను మళ్ళీ మలుచుకుంటా. అలా భయాలు పడితే అమ్మ మా అబ్బాయి, అమ్మ మా అమ్మాయి, అమ్మ మా ఆవిడ, ఇప్పుడు ఎట్టకి వీళ్ళందరూ, మరి నాకేమవుద్దు, నాకేమన్నా అయితే వీళ్ళందరూ ఏమైపోతారు, ఇలా కూడా పడతాయి. ఎందుకని ఆ బాధ్యతలు నాకు అవ్వలేదు కాబట్టి. ఇంకా మళ్ళీ వాటిని జ్ఞానంతో సరి చేసుకుంటా. ఎందుకని శరీరం ఉన్నంత వరకు శరీర భావాలు పుడుతూనే ఉంటాయి. అందుకని క్లియర్గా చెబుతున్నా, నేను సామాన్యుని, నాకు ఎటువంటి భావన, నాకు ఎటువంటి ఆత్మానుభవం కలగలేదు, జ్ఞానానుభవం కలగలేదు, నా శక్తి నాకు తెలియదు, నాలో ఉన్నటువంటి ఆనంద ఆత్మశక్తి ఎరుక నాకు కలగలేదు. ప్రయత్నించుకుంటున్నా. శరీరం ఉన్నంత వరకు ఆ భావాలు పుడతాయి కనుక వాటిని జ్ఞానంతో సరి చేసుకుంటూ జీవిస్తూ దాన్ని మీతో పంచుకుంటున్నా. అలా మళ్ళీ జ్ఞానంతో రోజు వాటిని సరి చేసుకోవాలంటే నాలో జ్ఞానం ఉందని నాకు తెలియాలి. దాన్ని నేను రోజు గుర్తు చేసుకోవాలి, రోజు వినాలి, రోజు విని దాన్ని మననం చేసుకోవాలి. లేకపోతే శరీర భావంలో ఉండిపోతా. శరీర భావంలో ఉండిపోయాను అంటే శరీర పరిమిత భావంలో వచ్చేటువంటి మళ్ళీ అజ్ఞానంలో ఇరుక్కుపోతా, పంజరంలో ఇరుక్కుపోతా. అక్కడి నుంచి ఇంక శరీర భావం నుంచి చెడు భావాలు ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. శరీర భావం మాయమైపోద్దని కాదు, శరీర భావం ఎప్పుడూ ఉంటుంది. ఆ పరిమితత్వం నన్ను చెడులోకి తీసుకెళ్ళి నా చేత చెడు చేయించకుండా, ఇతరులు నాకు చేసే చెడుని పట్టుకొని ఓ పెద్ద గొప్పదిగా దుఃఖపడిపోకుండా జ్ఞానశక్తితో చెడుని విశాలం చేసుకుంటా, చెడుని అంతం చేసుకుంటా, మంచిని పెంచుకుంటా. అలా జ్ఞానశక్తి నాలో ఉందని నాకు తెలియాలంటే రోజు నేను నా జ్ఞానశక్తి గురించి మాట్లాడుకోవాలి, నా ఆత్మశక్తి గురించి మాట్లాడుకోవాలి, నేను వినాలి, నాకు నేను చెప్పుకోవాలి, నాకు నేను వినిపించుకోవాలి, నాలో నేను మననం చేసుకోవాలి. నేను శక్తి స్వరూపుణ్ణి, శక్తి స్వరూపురాలని నాకు చెప్పుకోవాలి, నా జ్ఞానశక్తిని వినియోగించుకోవాలి. నేను శరీర పరిమిత భావనలో ఉండిపోయి అక్కడ పుట్టిన భావాల ప్రకారం కాదు, జ్ఞానశక్తితో ఆ భావాలను సరిచేసుకొని కేవలం మంచిగా జీవించాలి అని నాకు నేను రోజు చెప్పుకోవాలి. అందుకోసం ఈ శ్రవణం, అందుకోసం ఈ మననం, అందుకోసం నిధిధ్యాస. నిధిధ్యాస అంటే ఆచరణ. అంటే నా జ్ఞానశక్తితో నాలో చెడుని సంస్కరించుకోవటం అనేది నిధిధ్యాస కింద వస్తుంది. రోజు అలా నిధిధ్యాస అంటే ఆచరించటమే మెలకువ నుంచి రాత్రి పడుకునే వరకు జీవితం. చుట్టూ ఉన్న వాళ్ళతో ఏదో ఒకటి వస్తుంది, నాలోనూ పడతాయి, వాళ్ళలోనూ పడతాయి. వాటిని రోజు సరి చేసుకుంటా. ఎదుటి వాళ్ళకు పుడితే వాళ్ళకి తెలియదు పాపం, ఎంత జ్ఞానం నేను వింటున్నా, వాళ్ళు వినలేదుగా, నేను శక్తిని వాళ్ళు తెలుసుకోవట్లేదుగా. వాళ్ళలో జ్ఞానాన్ని ఉపయోగించాలని జ్ఞాన మార్గాల్లోకి వాళ్ళు రాలేదు, కానీ శరీర భావంలో ఉన్నారు కనుక వాళ్ళు ఏదో మన వైపు చెడుని ఇసురుతారు. మాటలుగానో, విషయాలుగానో, వస్తువులుగానో ఏదో ఒకటి ఇసురుతారు. దాన్ని స్వీకరించి పాపం వాళ్ళకి జ్ఞానం తెలీదు, వాళ్ళు ఇంకా చదువుకోలేదు, పోనీ వాళ్ళు ఇసురుతూ ఉంటారు. మనం సర్దుకోవాలని సర్దుకుంటా, జ్ఞానశక్తిని తెచ్చుకుంటా. అప్పుడు నాకు దుఃఖం కలగదు, బాధ కలగదు, కలిగిన పరిమితంలో ఆగిపోద్ది. అలాగే నా వైపు నుంచి ఇసరాలనుకున్నప్పుడు దాన్ని జ్ఞానంతో సరి చేసుకుంటా. నేను ఎవరి మీద ఇసరను. ఒకవేళ ఇసిరినా పొరపాటున ఒకవేళ బలం ఆపుకోలేక ఇసిరినా చాలా తక్కువ స్థాయిలో ఇసురుతా. మళ్ళీ నన్ను నేనే సరి చేసుకుంటా, చిచ్చేలా ఎందుకున్నాను అని. జ్ఞానం యొక్క పని అది. ఆ పని రోజు జీవించటమే సాధన. అందుకే జీవితం ఉంది ఇక్కడ. ఆ జీవించటంలో దాన్ని సాధనగా ఉపయోగించుకుంటే అది నిధిధ్యాస అవుతుంది. ఇలా వినటం శ్రవణం అవుతుంది, దాన్ని గుర్తు చేసుకోవటం మననం అవుతుంది. ఇప్పుడు మీరు ప్రశ్న అడిగితే నేను మీకు చెబుతున్నాను, మీకు చెబుతున్నా నేను వింటున్నాను, మీరు వింటున్నారు, మీకు శ్రవణం అది. నేను కూడా వింటున్నాను శ్రవణం, కానీ నేను నాలోంచి నాకు తెలిసినవే చెబుతున్నాను కనుక నాకు మననం.
మళ్ళీ మీరు ఇప్పుడు ఇది మీకు చెప్పడం నాకు మననమైంది, శ్రవణమైంది. మీరు ఇప్పుడు విన్నదాన్ని మళ్ళీ మీరు గుర్తు చేసుకుని అసలు ఏం విన్నాం ఏంటి అని ప్రశాంతంగా ఆలోచించుకుంటే మననం అవుద్ది. జీవితంలో మళ్ళీ మెలకువలోంచి గాఢ నిద్ర వరకు జీవించేటప్పుడు ఎన్ని చెడు ఆలోచనలు వచ్చినా, మనలో ఎన్ని చెడు ఆలోచనలు పుట్టినా, మన మీదకి ఎంత చెడు విసరబడినా దాన్ని జ్ఞానంతో సరి చేసుకొని ఎవరిని దుఃఖపెట్టకుండా, మనం దుఃఖపడకుండా వీలున్నంత హాయిగా జీవించుకుంటూ వెళ్ళిపోతే అది నిధిధ్యాస ఆచరణ అవుతుంది. ఆచరణ అంటే ఇంతే. అలా చక్కగా జీవించండి. అలా అని జ్ఞానమని, ఆత్మశక్తి అని, ఏదో దేవుడని, దేవతని, మతమని, మార్గం అని కుటుంబ సంబంధ బాంధవ్యాలు పాడు చేసుకోబాకండి. జీవితం అంటేనే శరీరంతోనే జీవించాలి. శరీరం ఉన్నంతకాలం శరీరానికి ఆయువు అయిపోయే వరకు ఈ కుటుంబ సభ్యులు, ఈ బాంధవ్యాలు లేకపోతే ఎక్కడ జీవిస్తారు, ఎవరితో జీవిస్తారు, ఎలా జీవిస్తారు, ఎందుకు జీవించాలి, అసలు ఒక ప్రశ్న వేసుకుని ఆన్సర్ ఏముండదు, అయోమయం అయిపోద్ది. అందుకని శరీరాన్ని చక్కగా ఉంచుకోండి, మనసును చక్కగా ఉంచుకోండి, కుటుంబ సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉంచుకోండి, చుట్టూ ఉన్న మనుషులతో మంచిగా ఉండండి. చుట్టూ ఉన్న మనుషులు మీతో మంచిగా లేకపోయినా వీలున్నంత కొంత సరి చేసుకొని, మరీ పాములు లాంటి వాళ్ళు, క్రూర జంతువులు లాంటి వాళ్ళు అయితే దూరంగా ఉండండి తప్ప మనుషుల్ని పోగొట్టుకోబాకండి. మనుషులు లేకపోతే మనిషి బతకడం కుదరదు. నిజమైన ఆస్తి మనిషికి మనిషే. అందుకే కుటుంబం. మీ వాళ్ళని చక్కగా ప్రేమించుకోండి. ఆ ప్రేమలో, ఆప్యాయతలో, అనురాగాలు, బంధాలు, అనుబంధాలు ఎంత బాగుంటాయి. కుటుంబ సంబంధ బాంధవ్యాల మధ్య జస్ట్ మనకి అహంకారాలు, ఈర్ష్యులు, అసూయలు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు వచ్చి దాటిని నాశనం చేస్తున్నాయి తప్ప వీటిని అన్నింటినీ తొలగించుకుని సంపూర్ణమైన ప్రేమానుబంధాల మధ్య జీవిస్తే స్వర్గం అంటే అదే. స్వర్గం మన ఇల్లే అవుద్ది, స్వర్గం మన హృదయమే అవుద్ది, స్వర్గం మన మనసే అవుద్ది. కొన్ని బయట కుటుంబ సభ్యులందరూ సహకరించట్లేదు, వాళ్ళ జ్ఞానం తెలియదు. మీ మనసుని మీరు స్వర్గంగా మలుచుకోండి. బయట నుంచి చేసిన చెడుని సరి చేసుకోండి జ్ఞానంతో. వాళ్ళకి తెలియదని వదిలేయండి. చిన్నపిల్లల్ని వదిలేసినట్టు వదిలేయండి. చిన్నపిల్లలు తప్పులు చేస్తే వదిలేస్తాం. అలా మనలో పడుతున్న తప్పుల్ని బయటకు విసరబాకండి, వాటిని జ్ఞానంతో సరి చేసుకోండి. అప్పుడు మన మనసు బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, వాత్సల్యాలు మంచినే తీసుకుంటుంది. బ్రతకడానికి ఒక అర్థం ఉంటుంది, బ్రతుక్కో పరమార్థం ఉంటుంది, మనం ఉండటానికి ఓ ఇల్లు ఉంటుంది, మనకు కుటుంబం ఉంటుంది, మన పలకరించే వాళ్ళు ఉంటారు, మనం పలకరించే వాళ్ళు ఉంటారు. వీటన్నింటి మధ్య హాయిగా జీవించండి. అది అలా హాయిగా జీవించటం అనేది జ్ఞాన మార్గం. అంతే తప్ప శరీరాన్ని ఎక్కడికో తీసుకెళ్లి హిమాలయాల్లో పడేస్తాను, అడవుల్లో పడేస్తాను, మనుషుల్లో ఉంచను, దీనికి రంగుల బట్టలు కట్టేస్తాను, మానవ సంబంధ బాంధవ్యాలు వదిలేస్తాను అంటే అడవిలోకి వెళ్ళినా చెట్లు, పుట్టలు, చేమలు ఉంటాయిగా, నీ మనసు ఉంటుందిగా. అడవిలో మనసేం పోదుగా. ఇక్కడ ఈ మనుషుల మధ్య ఆ మనసుని చక్కగా ఉంచుకోవటం, హాయిగా ఉంచుకోవటమే జ్ఞానం. ఇప్పుడు ఏం అక్కర్లేదు, అడవిలో ఉంటానంటే నెక్స్ట్ టైం అడవిలోనే పుట్టిస్తుంది సృష్టి. అంత శ్రమ ఎందుకు మీకు? మళ్ళీ నెక్స్ట్ అడవిలో పుడుదురుగానే ఉంది అందులో. ఇప్పుడు ఇవన్నీ వదిలేసి నేను ఏకాంతంలోకి వెళ్ళిపోతాను, హిమాలయ గుహల్లోకి వెళ్ళిపోతాను, లేదా ఎక్కడికో వెళ్ళి ఆశ్రమాలకు వెళ్ళిపోతాను, అడవుల్లోకి వెళ్ళిపోతాను అన్నారనుకో, ఏం ప్రాబ్లం లేదు. ఈ జన్మలో ఏదో పొరపాటున సృష్టి మనిషిగా జన్మిచ్చేసింది మీకు. అందుకని మీరు ఇది ఇలా గడిపేస్తే అలా అనుకోండి. మీరు అనుకున్న భావానికి తగ్గట్టు వచ్చేదారి గుహల్లోనే పుడతారు. గుహల్లో జంతువులుగా, అక్కడ పురుగే ఏ పాములుగానో, ఏ కప్పలుగానో, ఏ పురుగులుగానో గుహల్లో జీవితకాలాలు జీవించవచ్చు, ఏకాంతంగా జీవించేయచ్చు. ఏ జంతువులుగానో పుట్టించేస్తుంది. చక్కగా అక్కడే జీవిద్దురు. కానీ ఇంత అద్భుతమైన మానవ శరీరాన్ని ఇచ్చి, ఇన్ని ఇంద్రియాలు ఇచ్చి మనుషుల మధ్య ఇలా జీవించని, ఇలా జీవించటంలో తప్పు చేయకుండా ఉండి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి అవసరమైన సంపూర్ణ జ్ఞానశక్తిని ఎక్స్ట్రా బెనిఫిట్ కింద నీకు ఇచ్చి, సృష్టిలోనే నీ అంత గొప్పవాడు లేడు, ఇంత జ్ఞానశక్తి లేదు ఎవరికి, నీకే ఉంది, నిన్ను నువ్వు తెలుసుకోగలవు, నేను అనంత ఆత్మశక్తినని, సృష్టి శక్తినని, విశ్వశక్తినని తెలుసుకోగలవు, నీకు అంత శక్తిని ఇచ్చానని సృష్టి ఓ పక్క చెబుతుంటే, అబ్బాయి నేను కుటుంబం వదిలేసి వెళ్ళిపోతాను, రోడ్లు పట్టుకు వెళ్ళిపోతాను, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతాను, ఈ బంధాలు వదిలేసి వెళ్ళిపోతాను, బాంధవ్యాలు వదిలేసి వెళ్ళిపోతాను అంటే నీకు నెక్స్ట్ జన్మలో అసలు ఇవేం లేకుండానే పుట్టేస్తుంది. నువ్వు వదిలేయటం ఎందుకు? నీకే అది వదిలించేసి నేను బండరాయగానో, కొండరాయగానో, ఈ చెట్టుగానో, పుట్టగానో, గుట్టగానో పెడితే నీకు ఏ బంధం ఉండదు. ఆలోచించండి. అలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు మనిషిగా పుట్టి అలా ఎందుకు అది అవ్వాలనుకుంటున్నారో నాకు ఎప్పటికీ అర్థం కాదు. అలా అవ్వమని అందరూ ఎందుకు ప్రోత్సహిస్తున్నారో నా మట్టి బుర్రకు ఎప్పుడు అర్థం కాదు. నువ్వు మనుషుల మధ్య, మనుషులతో కలిసి,
మనుషుల మధ్య జీవించడానికి, అది కూడా స్త్రీ పురుష శారీరక సంబంధాలతో జీవించి మళ్ళీ బిడ్డలను కని జీవించి వాళ్ళని పెంచి జీవిస్తూ ఇలా సమాజంలో మానవ సృష్టిని ముందుకు నడుపుతూ నువ్వు జ్ఞానాన్ని పొందుతూ జీవించడానికి అనువుగా తయారు చేయబడిన శరీరం నీదే. ఇందులో నువ్వు ఏది కాదనుకున్నా అలాంటివన్నీ సృష్టిలో పరిశీలించుకో. ఈ ఇంద్రియాలన్నీ అందుకే ఇవ్వబడినాయి, ఇలాంటి శరీరం అందుకే ఇవ్వబడింది. అలా జీవిస్తూ ఆ ప్రేమానుబంధాల మధ్య, ఆప్యాయతల మధ్య, అనురాగాల మధ్య చక్కగా జీవితాన్ని ముందుకు నడుపుకుంటూ నేను అనందాత్మశక్తిని అన్న ఎరుకను పొందినాక కూడా జీవన్ముక్తురాలుగా శరీరం ఉన్నంత వరకు హాయిగా, సంతోషంగా, ఆనందంగా, మధురాతి మధురమైనటువంటి జీవితాన్ని మన కుటుంబ సభ్యుల మధ్యలో, మన మనుషుల మధ్యలో, ఈ మానవ సమాజంలో జీవించు. అది జీవితం. అలా తయారు చేయబడినటువంటి ప్రత్యేక శరీరం ఇది. దీన్ని తీసుకెళ్లి నేను ఇంద్రియాలన్నీ వేస్ట్, తుచ్చమైన శరీరము, చెవునెత్తుడు శరీరము, పనికిరాని అస్థిపంజరము ఇవన్నీ చెప్పుకుని దీన్ని తీసుకెళ్ళి నేను ఎక్కడో అడవుల్లో పడేస్తాను, కొండ గుహల్లో పడేస్తాను, ఏదో నేను సాధనలు పీకుతాను, పొడుస్తాను అంటే నెక్స్ట్ అక్కడే పడతావు. ఎందుకని అలాంటివి ఉన్నాయి. ఆల్రెడీ నువ్వు వెళ్ళేటప్పటికి ఆ కొండ గుహల్లో ఎన్ని పురుగులు ఉన్నాయి, ఎన్ని జంతువులు ఉన్నాయి చూడు. నువ్వు సాధన చేసుకోవడానికి వెళ్ళిన ప్రతి చోట, నువ్వు ఇదంతా వదిలేసి వెళ్ళిపోయిన ప్రతి చోట ఎన్నున్నాయి చూడు ఒకసారి. అవన్నీ నీలాంటివే. మరి అక్కడ ఉన్నాయి అయ్యే రాళ్లుగా, రప్పలుగా, కొండలుగా, గుహలుగా, జంతువులుగా, చెట్లుగా, పుట్టలుగా అన్నీ ఉన్నాయి అయ్యే. అలా అవుదాం అనుకుంటున్నావు నువ్వు, అంతే, ఏం లేదు. దానికి నువ్వేదో పెద్ద పేరు పెట్టుకుంటున్నావు సాధనలని. కాదు, శరీరమే సాధనాపరమైన శరీరము. ఈ శరీరములో ఉన్న జ్ఞానశక్తి నీ సంపూర్ణత్వము. అందుకని తెలిసిన వాళ్ళందరూ చెప్పారు, దేహమే దేవాలయము, అందులో ఉన్నటువంటి ప్రాణశక్తే దైవము అని. నీకు దమ్ముంటే దాన్ని తెలుసుకో, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసుకో. నీలో ఉన్నటువంటి ఈ దేహ దేవాలయములో ఉన్నటువంటి ఆ దైవత్వం అనే జ్ఞానశక్తిని పట్టుకో. అదే అనంత ఆత్మశక్తి, అదే బ్రహ్మము, అదే ప్రాణశక్తి. నీలో ఉన్న ప్రాణశక్తి అదే విశ్వశక్తి, సృష్టిశక్తి. దానికోసమే శీర్షికలు చెప్పుకుంటున్నాం. దానికోసమే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు వచ్చింది. కాబట్టి ఆలోచించుకు చూడండి. అర్థమైన వాళ్ళు అలా ముందుకు సాగండి. అర్థమయ్యి సాగుతున్న వాళ్ళకి సందేహాలు వస్తే అడగండి. ఎన్నిసార్లైనా ఇలా చెప్పుకుంటూ ఉంటామే, తప్పకుండా చెప్పుకుందాం. ఎందుకంటే అది మా శ్రవణము, మననము, నిధిధ్యాస అంతే. ఆచరించడానికి నిధిధ్యాస. ఆచరించాలంటే రోజు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే శరీర భావన సహజంగా ఉంటుంది, శక్తి భావనని మనం తెచ్చుకోవాలి. ఆ ప్రయత్నం రోజు చేసుకుందాం. ఇది నచ్చని వాళ్ళు, ఇది అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు, మీకు వేరే మార్గాలు ఉన్నవాళ్ళు మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను ఒక సామాన్యుణ్ణి, మీకు నచ్చకపోతే నన్ను క్షమించి వదిలేయండి, మీకు అర్థం కాకపోయినా నన్ను క్షమించి వదిలేయండి, నా అతి సామాన్యుణ్ణి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.